ఓం శాంతి. ఈరోజు మా అమ్మ యొక్క అనుభవాలు మనం చదువుకుంటూ బ్రిషాంత దాదీజీ అనుభవంతో మొదలు పెడుతున్నాము. కరుణాశీలే క్షమాపూర్ణే ప్రేమయి మా సరస్వతి అని చెప్తూ पूना की दादी ब्रज शांता जी अपने अनुभव सुनाते हुए कहती है कि एक बार हम 30 कुमारियों को एक कमरे में ध्यान में बिठा दिया गया. పూనా నుండి దాది బ్రజ శాంతాజీ తన అనుభవం వినిపిస్తూ చెప్తున్నారు. ఒకసారి 30 మంది కుమారీలు అంట వాళ్ళు ఒక గదిలో ధ్యానంలో కూర్చోపెట్టారంట बाबा. उस समय वहाँ इतनी शांति छा गई कि कई कन्याएं तो ధ్యాన్ మీ చలి గయి. అప్పుడు 30 మంది ఒక గదిలో కూర్చోపెట్టి అలా యోగంలో కూర్చోండి కూర్చోపెడితే యోగం చేస్తూ చేస్తూ అక్కడ శాంతి వాయుమండలం తయారైపోయిందంట. గదిలో ఎంత శాంతి శక్తి యొక్క వాతావరణం తయారైందంటే కొంతమంది కన్యలు ట్రాన్స్లోకి వెళ్ళిపోయారంట అందులో నుండి. बाबा ओम निवास में रहते थे और हम ओम मंडली में रहते थे कि जिसका पहले जशोदा निवास नाम था. बाबा ओम నివాస్లో ఉండేవారు. మేమందరూ కన్యలందరం ఓం మండలిలో ఉండేవాళ్ళము. ఓం మండలియే ఓం మండలి అని పేరు పెట్టకముందు యశోదా నివాస్ అని పేరు. అది బ్రహ్మబాబా వాళ్ళ లౌకిక పత్ని పేరు. అది బాబా వాళ్ళ బిల్డింగే కదా అది. యశోదా నివాస్ అని పేరు ఉండే. తర్వాత బాబా అది సత్సంగానికి కేటాయించాక ఓం మండలి అని పేరు పెట్టారు. तब बाबा को फ़ोन पर बताया गया कि कई कन्याएं ध्यान में चली गई. वे ध्यान में पियू पियू बोल रहे हैं. बाबा आए और उनको ध्यान से उतारा. అప్పుడు ఓం మండలిలో పిల్లలు వీళ్ళు కూర్చున్నారు కదా, ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు కదా. ఓం నివాస్లో బాబా ఉన్నారు. అక్కడికి ఫోన్ చేసి చెప్పారంట, కొంతమంది ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయి పియు పియు ప్రియా ప్రియా అంటున్నారు అని బాబాకు చెప్పారంట. అప్పుడు బాబా వచ్చారంట. వచ్చి వాళ్ళని ట్రాన్స్ నుండి బయటకి తీసుకొచ్చారంట. వాళ్ళని కదిపిస్తూ వాళ్ళని మాట్లాడిస్తూ అలా పిలుస్తూ. मम्मा में ज्ञान समझाने की विधि बहुत प्रभावकारी थी. मम्मा जिस किसी को ज्ञान सुनाती थी वो जरूर प्रभावित होता था. మమ్మాలో జ్ఞానం చెప్పే విధి చాలా ప్రభావకారిగా ఉండేది. ఎవరికి జ్ఞానం వినిపించిన మమ్మ వాళ్ళు తప్పకుండా ప్రభావితులయ్యేవారు. हमारे बाप और दादा भी रोज ज्ञान सुनने ओम मंडली में आते थे. మా నాన్నగారు మా తాతగారు కూడా జ్ఞానం వినడానికి ఓం మండలిలో వచ్చేవారు రోజు. सिंध में इस ज्ञान के लिए बाबा के लिए अथवा मम्मा के लिए किसी की कोई शिकायत व विरोध नहीं था. అంటే బ్రిషాంత దాదరి చిన్నవాళ్ళు కదా, హాస్టల్ ఉండేవారు. ఓం మండలిలో కంప్లీట్గా ఉండిపోయారు. కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు క్లాస్కి వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు ఓం మండలిలో. అయితే సింధ్ హైదరాబాద్లో అప్పట్లో ఈ జ్ఞానం కోసం, అంటే ఎప్పుడైతే ఓం మండలిగా ఉండేదో స్టార్ట్ అయిన కొత్తలో ఈ జ్ఞానం కోసం కానీ బాబా కోసం కానీ మమ్మ కోసం కానీ ఎవరికి విరోధం అనేది ఉండేది కాదు అప్పుడు సింధ్ హైదరాబాద్లో సమాజంలో. శివబాబా కోసమే హం ఆల్మైటీ బాబా కేతే. ఆ రోజుల్లో మేము ఆల్మైటీ బాబా అనేవాళ్ళం. శివబాబా అనే పేరు తెలియదు అప్పుడు. जब पवित्रता की धारणा के नियम लागू किए तब से विरोध प्रारंभ हुआ. ఎప్పుడైతే బాబా ముందంతా సాక్షాత్కారాలు ఇవే జరిగేవి కదా, బాగుంది. అప్పుడంతా అందరూ ఇష్టపడేవారు రావడానికి. కానీ ఎప్పుడైతే బాబా పవిత్రంగా ఉండాలి, మీరు బ్రహ్మచర్యం పాటించాలి, ఈ ధారణ ఈ నియమం పెట్టారో అప్పటి నుండి విరోధం మొదలైంది సమాజం నుండి. इससे पहले ओम मंडली की सब प्रशंसा करते थे, इज्जत करते थे. ఈ నియమం బాబా చెప్పక ముందు వరకు ఓం మండలి అంటే చాలా పొగిడేవారు, అందరూ చాలా గౌరవించేవారు. एक दिन टेनिस कोर्ट में ले जाकर मम्मा
ज्ञान सुना रही थी। उस समय मम्मा ने कहा, देखो ब्रिज शांता, इधर देखो, तुम्हें कौन सुना रही, ये ज्ञान तुमको कौन दे रहा है, तुम्हारे सामने कौन खड़ा है, ऐसे कहते मुझे देखने लगी. ఒకరోజు టెన్నిస్ కోర్ట్‌లో వెళ్ళి అక్కడ మమ్మ జ్ఞానం వినిపిస్తూ ఉన్నారంట. టెన్నిస్ కోర్ట్‌లో కూర్చొని. టెన్నిస్ ఆడే జాగాలో అక్కడ మమ్మ జ్ఞానం వినిపిస్తూ అన్నారంట. చూడు బ్రిషాంత, నా వైపు చూడు. ఎవరు నీ జ్ఞానం వినిపిస్తున్నారు? ఈ జ్ఞానం ఇచ్చేవాళ్ళెవరు నీకు? నీ ఎదురుగా ఎవరు నిల్చున్నారు? ఇటు చూడు అన్నారంట. అంటూ బ్రిషాంత దాది వైపు చూస్తున్నారంట మమ్మ. मम्मा के बोल में, मम्मा के रूप में साक्षात बाबा का स्वरूप अनुभव हो रहा था. అప్పుడు మమ్మ రూపాన్ని చూస్తే సాక్షాత్ బాబా నాకు అనుభవం అవుతున్నారు మమ్మ మాటల్లోని, మమ్మ రూపంలో. उस समय हम ब्रह्मा बाबा को సాధారణ రూప్ में कभी नहीं देखते थे. అప్పట్లో బ్రహ్మా బాబాని ఎప్పుడు సాధారణ రూపంలో మేము చూసేవాళ్ళం కాదు. హం బ్రహ్మా బాబాకు నిరాకారక సాకార పాఠ్ మాన్తే थे. ఎప్పుడు కూడా నిరాకారుని యొక్క సాకార పాత్ర ఇతని ద్వారా నడుస్తుందనేదే మా అందరికీ గుర్తుండేది. వస్తునే బాప్ దాదా శబ్దం నెహిత, బాప్ దాదా అనే మాట ఉపయోగించేవారు కాదు. కానీ నిరాకారుడు ఇతని శరీరంలో ఉన్నారు అనేది అయితే निश्चय मुंडे दी. निराकार शिव बाबा को ऑलमेटी बाबा और साकार को बाबा कहते थे. निराकार शिव बाबा ऑलमेटी बाबा आने वाला, సాకార బ్రహ్మ బాబాని బాబా అని పిలిచేవాళ్ళం. ఆల్మేటి అనేవాళ్ళం, అతన్ని బ్రహ్మ బాబాని బాబా అనేవాళ్ళం. బాప్ దాదా అనే పదం అప్పట్లో స్టార్ట్ అవ్వలేదు. हम जानते थे दोनों अलग अलग है, फिर भी हमें अनुभव होता था कि दोनों कंबाइन है. ఇద్దరు వేరు వేరు అని తెలిసినప్పటికీ మాకు అనుభవం అయ్యేది ఇద్దరు కంబైన్డ్గా ఉన్నారేమో ఆ శరీరంలో అని బాబాని చూసినప్పుడు అనుభవం అయ్యేది. उस समय मुझे मम्मा में बाबा का कंबाइंड रूप अनुभव हुआ. तब मैंने कहा, हाँ मम्मा मैं समझ गई. ఆ సమయంలో మమ్మాలో కూడా ఏ రోజైతే మమ్మ అలా అన్నారో, చూడు ఎవరు చెప్తున్నారు నీకు ఈ జ్ఞానం, ఎవరున్నారు నీ ఎదురుగా అన్నప్పుడు మమ్మని చూసినప్పుడు నాకు బాబా యొక్క కంబైన్డ్ రూపమే మమ్మాలో కూడా అనుభవం అయింది. అప్పుడు వెంటనే నేను మమ్మ నేను అర్థం చేసుకున్నాను ఎవరు చెప్తున్నారు ఈ జ్ఞానం అని నేను ఆన్సర్ ఇచ్చాను అని చెప్తున్నారు. मम्मा बहुत रहम दिल थी. सजा मिलने से कोई व्यक्ति सुधरता है इस बात पर उनका विश्वास नहीं था. मम्मा చాలా దయార్థ హృదయంతో ఉండేవారు. శిక్ష విధిస్తే వ్యక్తి మారుతారు అనే మాట అంటారు కదా, ఆ మాట మీద నమ్మకం మమ్మకు ఉండేది కాదు. శిక్షిస్తే మనుషులు మారుతారు అనేది రైట్ కాదు అనేవారంట మమ్మ. मम्मा मानती थी कि जो व्यक्ति अपनी गलती पर प्रायश्चित करता है अथवा अपनी गलती का एहसास कर उसको सुधारता है, वही अच्छा व्यक्ति और वो क्षमा का हकदार है. मम्मा అనేవారంట, మమ్మ ఒప్పుకునేవారంట, ఏ వ్యక్తి అయితే పొరపాటు జరిగాక ప్రాయశ్చిత్తం చెందుతారో, పశ్చాత్తాపడతారో, వాళ్ళ పొరపాటును వాళ్ళు రియలైజ్ చేసుకుంటారో, దాన్ని మార్చుకుంటారో, అటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు, క్షమ అనేది పొందడానికి హక్కుదారులు అని అంటారు మమ్మ. ऐसे వ్యక్తి పర్ మమ్మ అప్నా ప్యార్ బర్సాతి థీ. అలాంటి వ్యక్తులు ఎవరు ఉంటే వారి మీద మమ్మ చాలా ప్రేమ కురిపించేవారంట. వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకొని రియలైజ్ చేసుకొని మార్చుకునేలాగా ఉండేవారి మీద చాలా ప్రేమ చూపించేవారంట మమ్మ. ऐसे ही एक घटना मेरे साथ हुई. అలాంటి ఘటన నాతో కూడా జరిగింది అని బ్రిషాంత దాది చెప్తున్నారు. कराची में हम लोग रोज ड्रिल की वर्दी पहनकर टेनिस कोर्ट में ड्रिल करने जाते थे. కరాచీలో ఉన్నప్పుడు రోజు మేము డ్రెస్ వేసుకుని టెన్నిస్ కోర్ట్లో డ్రిల్ చేయడానికి వెళ్ళే వాళ్ళం పిల్లలందరం. చంద్రమణి బేన్ హమ్ సబ్కో డ్రిల్ కరాతీ థీ. అంటే 300-400 మంది పిల్లలు బాబా దగ్గర ఉండేవారు కదా అప్పుడు, బోర్డింగ్ డ్రిల్ చేయడానికి వెళ్తే చంద్రమణి దాది వచ్చి మాకు అందరికీ డ్రిల్ చేయించేవారు ఆ టెన్నిస్ కోర్ట్లో అని చెప్తున్నారు. కభీ కభీ మమ్మ भी आती थी. అప్పుడప్పుడు మమ్మ కూడా చూడడానికి వచ్చేవారంట. డ్రిల్ కర్నే జాతే थे तो सब जूते पहनते थे. అయితే డ్రిల్ చేయడానికి మేము అందరూ షూస్ బూట్లు వేసుకొని వెళ్ళేవాళ్ళము. जिस दिन देखने के लिए मम्मा आई थी उस दिन मैंने चप्पल पहनी थी. అయితే ఏ రోజైతే మమ్మ చూడడానికి వచ్చారో మేము డ్రిల్ చేస్తున్నప్పుడు ఆ రోజు నేను బూట్లు వేసుకోలేదు, చెప్పులు వేసుకొని వెళ్ళాను నేను.
అని చెప్తున్నారు ప్రశాంత దాది. మమ్మాని ముస్సే పూచా తుమ్‌నే జూతే క్యూ నీ పెహనే? మమ్మ చూసి అడిగారంట, నువ్వు షూస్ ఎందుకు వేసుకోలేదు అని. మైనే కహా మమ్మ 2-3 दिन से पाँव में दर्द है इसलिए जूते नहीं पहने. వెంటనే చెప్పారంట, మమ్మ 2-3 రోజుల నుండి పాదాలు నొప్పిగా ఉంది, నాకు కాళ్ళు నొప్పిగా ఉంది, అందుకని నేను బూట్ వేసుకోలేదు, షూ వేసుకోలేదు అన్నారంట. लेकिन बाद में मेरा मन अंदर ही अंदर खाने लगा कि मैंने मम्मा महारानी से झूठ बोला क्योंकि उस दिन तो मेरे पाँव में दर्द नहीं था, उस दिन मैं जूते पहन सकती थी. కానీ ఆ తర్వాత నా మనసు లోపల తినేస్తూ ఉంది. ఎందుకంటే మమ్మ మహారాణి ఎదురుగా నేను అబద్ధం చెప్పేస్తాను అని. ఎందుకంటే ఆ రోజు నాకు అసలు పాదాలు కాళ్ళు నొప్పి లేదు, వేసుకోవాలంటే బూట్ వేసుకోవచ్చు నేను, కానీ మా అమ్మ అడగగానే అలా చెప్పేసాను. फिर भी मैंने मम्मा से झूठ बोला. అయినా మా అమ్మకి నేను అబద్ధం చెప్పాను. उन दिनों बाबा हम लोगों से कहते थे कि किसी से कोई भूल हो जाए तो इसके बदले सजा के रूप में एक दिन का नाश्ता अथवा भोजन छोड़कर अपने आप को सजा दो. ఆ రోజుల్లో బాబా ఎక్కువగా నేర్పించేవారు అంటే ఏంటంటే, ఎవరి వలనైనా పొరపాటు జరిగితే దానికోసం మీ మీద మీరు శిక్ష విధించుకోవాలి అంటే ఒకరోజు టిఫిన్ భోజనం మానేయండి, అదే మీకు మీరు శిక్ష విధించుకోవటం అని బాబా అనేవారంట. బాబాకి ये बात मुझे याद आई तो मैं जल्दी जल्दी नाश्ता खिलाकर बाहर आ गई. खिलाने की ड्यूटी मेरी और आत्मा मोहिनी बहन की थी. 8 बजे तक नाश्ता खिलाना पूरा हो गया था. 9 बजे मम्मा अपने कमरे से नीचे आई. అయితే బాబా చెప్పే ఆ మాటలు నాకు గుర్తొచ్చేసి సడన్గా మనసు తింటూ ఉంది ప్రశాంత దాదికి. బాబా అనే ఆ మాటలు గుర్తొచ్చి అనుకున్నారంట, అయితే నేను శిక్ష విధించేసుకుంటే మంచిది కదా అని తొందరగా అంటే అందరికీ వడ్డించే డ్యూటీ అనమాట దాదిది. టిఫిన్ అందరికీ వడ్డించేసి తినిపి అందరికీ పెట్టేసి ఆత్మమోహిని బేన్ తర్వాత ప్రశాంత దాది వీళ్ళిద్దరూ వడ్డించడం డ్యూటీ అనమాట. పూర్తి చేసేసుకున్నారంట, అందరికీ వడ్డించే డ్యూటీ 8 గంటలకే పూర్తయిపోయిందంట, బయటకు వచ్చేస్తారంట. అయితే 9 గంటలకి మమ్మ తన గద్దె నుండి కిందకు వచ్చారు. नीचे एक बेंच रखा रहता था जिस पर मम्मा बैठती थी और उनके सामने हम सब बहनें नीचे बैठती थी और कचहरी जैसी होती थी. మమ్మ 9 గంటల గద్దె నుండి బయటకు వచ్చాక కింద ఒక బెంచ్ ఉండేదంట. ఆ బెంచ్ పైన అంటే బయట రూమ్ బయటకు వచ్చాక ఆ బెంచ్ పైన మమ్మ కూర్చుంటే కిందన ఆ బెంచ్ ఎదురుగా అందరూ మమ్మ ఎదురుగా కింద కూర్చొని, మమ్మ బెంచ్ మీద కూర్చునేవారు, మిగిలిన వాళ్ళు నేల మీద కింద కూర్చొని కచేరీ చేసుకునేవారంట, జ్ఞాన చర్చ చేసుకునేవారు అనమాట. इस कचहरी में सब अपने आप अपनी భూలే బతాతే थे. ఆ కచేరీలో ఎవరు పొరపాట్లు వాళ్ళు ఒప్పుకొని చెప్పుకునేవారంట, నాది తప్పు జరిగింది అలా. मैंने भी खड़े होकर अपनी भूल बता दी कि मम्मा मैंने आज आपसे झूठ बोला है इसलिए मैंने अपने आप को सजा दी है. అప్పుడు నేను కూడా నిలబడి చెప్పాను, మమ్మ నాది పొరపాటు అయిపోయింది, ఈరోజు మీ దగ్గర అబద్ధం చెప్పేస్తాను నేను డ్రిల్ చేసేటప్పుడు అన్నారంట. అందుకే నేను ఈరోజు నాకు నేను శిక్ష విధించుకోవాలి అని టిఫిన్ చేయలేదు. మమ్మాని పూచా క్యా భూల్ కి और क्या सजा दी है. అయితే నాకు నేను శిక్ష విధించుకున్నాను అన్నారంట. అయితే మా అమ్మ అడిగారంటే, ఏం తప్పు చేసావు నువ్వు, ఏం శిక్ష విధించుకున్నావు అని అడిగారంట. మేనే సారీ బాత్ బతాది. అప్పుడు విషయం అంతా నేను చెప్పాను, ఏంటి అబద్ధం చెప్పాను ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మా అమ్మనే కా క్యా తుమ్నే నాష్తానే కియా, అలాగే టిఫిన్ చేయలేదు, ఇది నేను విధించుకున్న శిక్ష అని. అయితే మా అమ్మ అన్నారంటే, ఇంటి టిఫిన్ చేయలేదా నువ్వు అన్నారంట. మా అమ్మ కమీ నాష్తా అభి తక్ నహీ హువా హై, మమ్మ కే సాత్ తుమ్ భీ నాష్తా కరో చలో. అప్పుడు వెంటనే మా అమ్మ అన్నారంట, మమ్మాది కూడా టిఫిన్ అవ్వలేదు, పద మమ్మతో పాటు పద నాస్తా చేయాలి అన్నారంట. मैंने कहा नहीं मम्मा मैंने आपसे झूठ बोला है, मुझे सजा भोगने दो. లేదు మమ్మ నేను అబద్ధం చెప్పాను కదా, నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించనియండి అన్నారంట. तब मम्मा ने कहा प्रशांता मम्मा आज तुम्हारे साथ नाश्ता करना चाहती, क्या तुम अपने साथ मम्मा को नाश्ता नहीं करने दोगे. అప్పుడు మమ్మ అన్నారంట, ప్రశాంత మమ్మ ఈరోజు నీతో నాశ్తా చేయాలనుకుంటున్నారు, మరి మమ్మకి టిఫిన్ చేయనివ్వవా అని అడిగారంట. फिर मम्मा मेरी अंगुली पकड़कर ले चली और कहा तुम्हें छोड़कर मैं नाश्ता नहीं करूँगी. తర్వాత నా వేళ్ళు పట్టుకొని నడుచుకొని తీసుకెళ్ళారు నన్ను. చెప్పారంట మమ్మ, నువ్వు చేయకపోతే నిన్ను వదిలేసి నేను టిఫిన్ చేయను అన్నారంట. आखिर मम्मा ने अपने साथ बिठाकर मुझे नाश्ता खिलाया. ఆఖరికి నన్ను తనతో పాటు కూర్చోబెట్టుకొని టిఫిన్
తినేలాగా తినిపించారు. మమ్మ తినేలాగా చేశారు నన్ను. इस प्रकार మమ్మ మాँ थी, కరుణామయీ थी, క్షమామయీ थी और వాత్సల్యమయీ थी. ఈ రకంగా మమ్మ తల్లి రూపంలో, కరుణామయి రూపంలో, క్షమామయి రూపంలో, వాత్సల్యమయి రూపంలో ఉండేవారు. అంటే తప్పు ఒప్పుకున్నారంటే వాళ్ళ మీద ప్రేమ కురిపించేవారు. పరివర్తన అవ్వడం, ఒప్పుకోవడమే కాకుండా. हम देखते थे कि मम्मा हमेशा मन मनाभव की स्थिति में रहती थी. जब देखो तब ऐसा ही लगता था कि मम्मा योग में ही मगन अवस्था में है. మమ్మ ఎప్పుడు కూడా మన్మనాభావ స్థితిలో ఉండేవారు. ఎప్పుడు చూసినా ఏమనిపించేది, మమ్మ యోగంలో ఉన్నారు, మగ్నావస్థలో ఉన్నారు అనిపించేది. मम्मा का देखना, चलना, बोलना, मुस्कुराना आदि सब में अलौकिकता और आकर्षण देखने में आता था. మమ్మ చూడడం, నడవడం, మాట్లాడడం, చిరునవ్వు అన్నింట్లో అలౌకికత మరియు ఒక ఆకర్షణ కనిపించేది. మమ్మాకి ఖుషి और నష కభీ కమ్ नहीं होता था. మమ్మలో ఖుషి, నష ఎప్పుడు తక్కువ అయ్యేది కాదు. ఇది బృషాంత దాది అనుభవం మనం విన్నాము. నెక్స్ట్ ब्रह्मा कुमारी सुरेंद्र बेनी. मम्मा ने मुझे जगत माता के पुकारा. मम्मा नन्नु जगत माता అని పిలిచారు అని అంటూ काशी वाराणसी से ब्रह्मा कुमारी सुरेंद्र बेन जी लिखती है कि वो क्षण कितना ना अद्भुत, अलौकिक और देवी अनुभूतियों से भरा था जब मुझे शास्त्रों में वर्णित विद्यादायिनी, वीणा वादिनी जगदम्बा सरस्वती से साक्षात मिलन मनाने का परम सौभाग्य प्राप्त हुआ. కాశీ అంటే వారణాసి నుండి బ్రహ్మకుమారి సురేంద్రబేంజీ రాసి చెప్తూ ఉన్నారు. ఆ క్షణాలు ఎంత అద్భుతమైనవి అంటే అలౌకిక దివ్య అనుభూతులతో నిండినటువంటి ఆ క్షణాలు శాస్త్రాల్లో వర్ణించినటువంటి విద్యాదాయిని, వీణావాదిని జగదంబ సరస్వతితో సాక్షాత్ నేను మిలనం జరుపుకుని ఆ పరమ సౌభాగ్యం నాకు దొరికినటువంటి ఆ క్షణాలు ఎంత అద్భుతమైనవి అని చెప్తున్నారు. ఈ అనుపమ మహామిలన్ को व्यक्त करने में शब्द असमर्थ है. ఆ అనుపమ, ఆ విలువైన మహామిలనం వర్ణించాలంటే శబ్దాలే లేవు నా దగ్గర అంటున్నారు. हमने तो भक्ति में देवियों की महिमा सुनी थी, परंतु मम्मा के दिव्य मिलन से तो मैं स्वयं देवी बन गई. దేవీలు పూజలు చాలా చేశాను నేను, కానీ మమ్మ యొక్క దివ్య మిలనంతో, కలుసుకోవడంతో మమ్మతో నేను స్వయం దేవి అయిపోయాను. ये सब कुछ पल भर में ही हो गया. ना सोचने, न समझने, न तर्क वितर्क करने, न ही भविष्य के प्रति संशय करने के लिए समय మనో వక్త టహర్ గయా హో. ఇవన్నీ కూడా ఒక క్షణంలోనే అయిపోయిన అనుభవాలు. మమ్మల్ని కలవడం, దేవిగా అయిపోతాను అనే ఆలోచన రావడం, ఇంకెక్కువ ఆలోచించడం, ఇంకెక్కువ అర్థం చేసుకోవడం, తర్క వితర్కం చేయడం, భవిష్యత్ కోసం సంశయం అంటే క్వశ్చన్ టైమే ఇంకా తీసుకోలేదు. అక్కడికక్కడ సమయం ఆగిపోయిందా అన్నట్టు వెంటనే సెకండ్లో నేను ఆ స్థితిని అనుభవం చేశాను. मैं इस दिव्य मिलन में भूल गई थी इस नश्वर शरीर, असार, संसार और समय को. ఏంటంటే మొత్తం ఈ నిస్సార ప్రపంచము, సమయము, ఈ నశ్వర శరీరం అన్నీ మర్చిపోయిన అసలు మమ్మతో కలిసే దివ్య మిలనంలో. आज भी मम्मा से प्रथम मुलाकात के क्षण आंखों से मोतियों के रूप में छलक पड़ते. ఈరోజు కూడా మమ్మతో మొదటి కలయికను గుర్తు తెచ్చుకుంటే కళ్ళల్లో ముత్యాలలా నీళ్లు వస్తాయి అని చెప్తున్నారనమాట. भक्ति का संस्कार जन्मजात होने के कारण नित्य मंदिर में जाकर पूजा वंदना करती थी. शिव और शक्ति स्वरूपा देवी दुर्गा की उपासक थी. భక్తి సంస్కారం జన్మతోని ఉన్న కారణంగా రోజు మందిరంలో వెళ్ళి పూజ వందన చేసేదాన్ని నేను. శివుడు మరియు శక్తి స్వరూపైన దుర్గాదేవి ఉపాసన చేసేదాన్ని నేను అని చెప్తున్నారు సురేంద్ర బెహెన్. మన్మి ఇచ్చతి దేవి బన్నేకి, మనసులో దేవిగా నేను తయారు కావాలని కోరిక ఉండేది. యహీ బాత్ మై భగవాన్ సే ప్రార్థన మే భీ కేతి థీ. ప్రార్థన చేసేటప్పుడు కూడా భగవంతునికి ఇదే మాట చెప్పేవారంట. एक दिन जब मैं शिव के मंदिर में बैठकर ध्यान कर रही थी तो अचानक सामने का शिवलिंग अदृश्य हो गया. ఒకసారి శివాలయంలో వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తుంటే సడన్గా ఎదురుగా ఆలయంలో ఉన్న శివలింగం కనిపించలేదంట. అక్కడికి అదృశ్యం అయిపోయిందంట. उसके स्थान पर प्रकाश पुंज निकलने लगा और मंदिर के दरवाजे पर सफ़ेद वस्त्र धरे व्यक्ति का साक्षात्कार हुआ. ఆ శివలింగం స్థానంలో ఒక ప్రకాశం అనేది కనిపించిందంట.
తర్వాత మందిరం యొక్క ద్వారం దగ్గర ఒక తెల్ల బట్టలతో ఉన్న వ్యక్తి సాక్షాత్కారం జరిగిందంట అక్కయ్యకు. మే ధ్యాన్ మే చలి గయి. ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి ఆ సాక్షాత్కారం చూసాను. ఆకాశవాణి హుయి బచ్చి జో చాహతి వో బన్ జాओगे. అప్పుడు ఒక ఆకాశవాణిలాగా వినిపించిందంట సాక్షాత్కారం అయినప్పుడు. బచ్చి నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో అవుతావు నువ్వు. ఏం అవ్వాలనుకున్నారు? దేవి అవ్వాలని అడిగేవారు కదా భగవంతుడిని కూడా. నువ్వు అవుతావు అని ఒక आकाशवाणी विनिपिंचिंदंट। जब आंखें खुली तो देखा कि सामने शिवलिंग और बाहर नंदीगण की केवल मूर्तियां, अन्य कोई नहीं। साक्षात्कार నుండి మెలకు వచ్చి కళ్ళు తెరుచుకొని చూస్తే మామూలుగానే శివలింగం ఉంది, నంది బయట అంతే, ఇంకెవరు కనిపించలేదు, ఏ వ్యక్తి తెల్లబట్టలతోనే ఏమీ లేదు అక్కడ। बाद में यही साक्षात्कार मुझे मम्मा से मिलन कराने का अनोखा माध्यम बना, क्योंकि इस साक्षात्कार के बाद मुझे सचमुच देवी बनने की धुन से सवार हो गई। ఈ సాక్షాత్కారమే మా అమ్మతో కల్పించటానికి ఒక మాధ్యమం అయిందేమో, ఎందుకంటే ఈ సాక్షాత్కారం తర్వాత నాకు నిజంగా లోపల నుండి దేవి కావాలి, దేవి కావాలన్న ఒక ధ్వని ఎక్కువ అయిపోయింది నాలోని। मन में यही आता था कि कहीं हिमालय की कंदरों में जाऊं और तपस्या करके देवी बन जाऊं, लेकिन कन्या होने के कारण आगे कदम नहीं बढ़ा पाती थी। మనసులో ఇదే ఆలోచనలు ఉండేవంట, ఎక్కడైనా హిమాలయాలకు వెళ్ళిపోయి నేను తపస్సు చేయనా, ఎక్కడైనా గుహల్లో వెళ్ళిపోయి కూర్చొని తపస్సు చేస్తే దేవి అయిపోతానేమో అని। కానీ ఒక కన్య అవడం వల్ల నేను బయటకి వెళ్ళలేని పరిస్థితి। दहरी की परीक्षा की भी एक सीमा होती है। आखिर मेरे जीवन में ड्रामा की वो घड़ी आ गई जब मुझे सत्संग में जाने का सुअवसर मिला। నేను ఎదురు చూసి ఆ ఎదురు చూపుకు కూడా హద్దులు దాటాయి। ఆఖరికి ఆ రోజు వచ్చింది, డ్రామాలో ఆ క్షణాలు, నేను సత్సంగానికి వెళ్ళే ఛాన్స్ నాకు దొరికింది। సత్సంగ్ చల్ రहा था, చంద్రమణి దాదీజీ योग करा रही थी। వెళ్ళారంట అక్కయ్య, వెళ్తే అక్కడ సత్సంగం నడుస్తుంది, చంద్రమణి దాది యోగం చేయిస్తున్నారంట। मैं जब वहाँ योग में बैठी तो तुरंत ध्यान में चली गई। అయితే వెళ్ళి అక్కడ హాల్లో చంద్రమణి దాది గద్దె మీద కూర్చొని యోగం చేయిస్తున్నారు, అక్కి వెళ్ళి కూర్చున్నారు। కూర్చోగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయారంట అక్కయ్య అక్కడ కూడా। ध्यान में शिव बाबा ने पूछा, बच्ची जगदम्बा सरस्वती से మిల్నా చాతే, ఏదైతే ట్రాన్స్లోకి వెళ్ళిపోయానో యోగంలో కూర్చొని నేను, అప్పుడు ట్రాన్స్లో నాకు బాబా కనిపించారు। శివ బాబా అడిగారు, బచ్చి జగదాంబ సరస్వతితో కలవాలనుకుంటున్నావా అని అడిగారంట। మేనే కహా బాబా, ట్రాన్స్లోనే అక్కి చెప్పారంట, అవును బాబా అన్నారంట, జగదంబ సరస్వతితో కలవాలి అని। తబ్ ఫిర్ బాబా నే కహా, బచ్చి తుమ్ అబ్ దేవి బన్ జాओगी। మళ్ళీ బాబా అన్నారంట, బచ్చి నువ్వు ఇప్పుడు దేవిగా అయిపోతావు అన్నారంట ట్రాన్స్లో। मैं खुशी की मारी झूम रही थी, చాలా ఖుషితో ఊగిపోతూ ఉన్నాను ట్రాన్స్లో నేను ఆ అనుభవం చేస్తూ। जब मैं ध्यान से सामान्य अवस्था में आई तो देखा कि ब्रह्मा बाबा का फोटो वहाँ लगा हुआ है, जिनको साक्षात्कार में 5 वर्ष पूर्व देखा था। ఎప్పుడైతే ట్రాన్స్ నుండి మామూలు స్థితిలోకి నేను వచ్చానో అప్పుడు బ్రహ్మ బాబా ఫోటో అక్కడ ఉన్నది నాకు కనిపించింది సెంటర్లో। ఆ ఫోటో చూసి నాకు అనిపించింది 5 సంవత్సరాల క్రితం నేను ఇది చూశాను, మందిరంలో సాక్షాత్కారంలో చూశారనమాట। అదే శ్వేత వస్త్రధారిణి బ్రహ్మ బాబాను। यहीं पर मुझे मातेश्वरी जगदम्बा के अमृतसर आने का समाचार मिला। అదే రోజు అంటే మొదటి రోజే అక్కడికి వెళ్ళిన రోజు సురేంద్రబేన్కి సమాచారం తెలిసిందంట, అక్కడ అనౌన్స్ చేశారు జగదంబ మమ్మ మాతేశ్వరి అమృత్సర్ వస్తున్నారు అని। मैंने सुना था कि मातेश्वरी जगदम्बा साक्षात देवी, ये बातें बाबा ने मुझे ध्यान में भी बताई थी। నేను విన్నాను మాతేశ్వరి జగదంబ సాక్షాత్ దేవి అని, ట్రాన్స్లో నాకు బాబా ఆల్రెడీ చెప్పారు। मैं मम्मा से मिलन के क्षणों की बेसब्री से प्रतीक्षा करने लगी। అప్పటి నుండి కూడా మమ్మతో కలవాలని చాలా ప్రతీక్షిస్తూ ఉన్నాను నేను। ఆఖిర్ वो दिन आ ही गई, ఆ రోజు రానే వచ్చింది। जब हम सब क्लास में थे और मातेश्वरी जगदम्बा सामने थी तो पहली दृष्टि मम्मा पर जो ही पड़ी, मुझे मम्मा के बदले वीणा वादनी साक्षात सरस्वती का साक्षात्कार हुआ और उनके चारों ओर प्रकाश का चक्रमण करता हुआ पुंज दिखाई दिया। మమ్మ వచ్చారు, ఆ రోజు క్లాస్లో కూర్చుంటే నాకేం అనుభవం అయింది అంటే, మొదటి దృష్టిలోనే మమ్మ మీద నా దృష్టి పడగానే మమ్మకి బదులు వీణ వాయిస్తున్న సరస్వతి సాక్షాత్కారం అయింది। తర్వాత ఆమె చుట్టూ ప్రకాశం యొక్క ఒక చక్రం వ్యాపించి ఉన్నట్టు కనిపించిందంట। मम्मा के इस तेजोमय स्वरूप को देखकर मैं अभिभूत हो गई।
ఈ స్వరూపాన్ని, తేజోమయ స్వరూపాన్ని చూస్తూ నేను లీనమైపోయాను. ఇస్కే బాద్ మమ్మ సందలి పర్ బైఠ్, మమ్మని చూడగానే, మమ్మ పైన అక్కి దృష్టి పడగానే ఇది అనుభవం అయిందంట. తర్వాత మమ్మ అలా వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నారంట. అచానక్ మమ్మ के स्थान पर कभी दुर्गा, कभी लक्ष्मी और कभी भक्ति मार्ग वाली सरस्वती दिखाई पड़ी. అయితే స్టేజ్ మీద మమ్మ కూర్చున్న తర్వాత మమ్మని చూస్తూ ఉన్నారు అక్కయ్య. అనుకోకుండానే సడన్గా అక్కికు అప్పుడప్పుడు దుర్గాలా కనిపించారంట మమ్మ, అప్పుడప్పుడు లక్ష్మిలా, అప్పుడప్పుడు సరస్వతి, భక్తి మార్గంలో ఎలాగైతే చూపిస్తారో ఆ సరస్వతి దేవి నాకు కనిపించారు. ఏ దేక్తే దేక్తే మే ధ్యాన్ మే చలిగి, మళ్ళీ అవన్నీ చూస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను నేను. మమ్మాలో అవన్నీ కనిపిస్తూ మై షురూ సే ధ్యాన్ మే సహజ రూప్ సే చలి జాతి. స్టార్టింగ్ నుండి కూడా బాబా దగ్గర రాకముందు నుండే ట్రాన్స్పార్ట్ మొదలైపోయింది అక్కిది. 5 సంవత్సరాల క్రితం శివాలయంలో అయింది అని చెప్పారు కదా. తర్వాత సెంటర్కి వచ్చిన రోజే ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు, యోగంలో కూర్చొని. మళ్ళీ మా అమ్మ స్టేజ్ మీద కూర్చోగానే మా అమ్మని చూసి మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఇలా స్టార్టింగ్ నుండి ట్రాన్స్లో వెళ్ళడం సహజంగా నాకు మొదలైపోయింది అని చెప్తున్నారు అక్కయ్య. इसके बाद मम्मा ने मुरली चलाना प्रारंभ किया. मम्मा के एक एक शब्द का जादुई चमत्कार था जिसे छोटे बड़े सब सहज रूप से समझ सकते थे. తర్వాత మమ్మ మురళి వినిపించడం మొదలుపెట్టారంట. మమ్మ మాట్లాడే ఒక్కొక్క మాట చాలా గారడి లాగా చమత్కారం ఉండేది అంట. చిన్న పెద్ద ఎవరైనా సహజంగా అర్థం చేసుకునేలాగా ఉండేది. उस समय मेरी उम्र लगभग 12-13 वर्ष थी. फिर भी मम्मा के प्यार ने मुझे लौकिक माँ का प्यार बुला दिया और मैं मम्मा कोई लौकिक अलौकिक माँ स्वीकार करने लगी. అప్పుడు నా వయసు సుమారు 12-13 సంవత్సరాలు. అయితే మమ్మ ప్రేమ నాకు మా లౌకిక అమ్మని మరిపించేసింది. మమ్మని లౌకిక अलौकिक అమ్మగా నేను స్వీకరించేశాను ఆ రోజు నుండి అని చెప్తున్నారు. पहली बार जगदम्बा माँ के मुखारविंद द्वारा ज्ञान मुरली सुनकर जीवन में सर्वाधिक खुशी हुई. మొదటి రోజు జగదంబ మమ్మ ముఖారవిందం ద్వారా జ్ఞాన మురళి విని చాలా ఖుషి నాకు అనుభవం అయింది. మమ్మ की आवाज़ के साथ साथ मुझे सितार की मधुर ध्वनि भी सुनाई पड़ रही थी. మమ్మ ధ్వని, మాటల ధ్వని కాకుండా అదే టైంలో ఒక వీణ వాయిస్తున్నట్టు కూడా వినిపించిందంట అక్కకి. मुरली के बाद मम्मा ने मुझे वरदान देती हुए कहा, मुरली को सुनकर दूसरों को सुनाना ये तुम बच्चों का ही कार्य है. तुम शिव शक्ति हो, शक्ति सेना में सम्मिलित होकर बाबा के कार्यों को पूरा करो. మురళి అయ్యాక మమ్మ అక్కిని చూస్తూ ఒక వరదానం యొక్క మాట పలికారంట. ఏమని? మురళి విని ఇతరులకు వినిపించడం పిల్లల యొక్క కార్యం. నువ్వు శివశక్తి, శక్తి సైన్యంలో చేరి బాబా కార్యాన్ని నువ్వు పూర్తి చేయాలి అన్నారంట. तभी मैंने मन ही मन वायदा किया कि मैं अपनी इस माँ के वचनों को अवश्य पूर्ण करूँगी. వెంటనే నేను మనసులోనే వాగ్దానం చేసుకున్నాను, తల్లి ఇచ్చిన ఈ వచనాన్ని నేను తప్పకుండా పూర్తి చేస్తాను అని. दूसरी बार मम्मा से मिलने का परम सौभाग्य प्राप्त हुआ पंजाब के बटाला शहर में. మళ్ళీ రెండోసారి మమ్మ బటాలా సెంటర్లో వచ్చారు. అప్పుడు మళ్ళీ కలుసుకునే భాగ్యం నాకు దొరికింది. दादी चंद्रमणि जी की पालना में पली हुई कन्याओं से तब सारा हाल भरा हुआ था. दादी चंद्रमणि जी పాలనలో పెరిగిన కన్యలు ఆ హాల్ నిండుగా ఉన్నారంట. చిన్న చిన్న హాలే అనుకోండి. అప్పుడు ఆ హాల్లో నిండుగా అంతమంది కన్యలు ఉన్నారు. మమ్మ వచ్చారు. ఇతని కన్యాओं को देख మమ్మ బేహద్ ఖుష్ దిఖాయి దే రही थी. ఇంతమంది కన్యని చూసి చాలా సంతోషం మమ్మ ముఖంలో కనిపించింది. मम्मा ने सेवा और सेवा करने की विधि के ऊपर अच्छी क्लास कराई और हमें ईश्वरीय सेवाओं में निकलने के लिए प्रेरित किया. మమ్మ సేవ కోసం, సేవ యొక్క విధి కోసం మంచి క్లాస్ చేయించారు. మాకు ఈశ్వరీయ సేవలోని ముందుకు రావడానికి ప్రేరణ ఇచ్చారు. उम्र में मैं सबसे छोटी और दुबली पतली थी. फिर भी मम्मा की क्लास से प्रेरणा लेकर मैंने सेवाओं में निकलने की दृढ़ प्रतिज्ञा की. వయస్సు చిన్నది, నేను చిన్నగా సన్నగా ఉండేదాన్ని. కానీ మమ్మ క్లాస్ నుండి ప్రేరణ తీసుకొని నేను సేవలో వస్తాను అని దృఢ ప్రతిజ్ఞ తీసుకున్నాను. चंद्रमणि दादी जी द्वारा मिली ईश्वरीय पालना और स्नेह के कारण किसी भी कन्या का दिल बाहर जाने का नहीं हो रहा था. చంద్రమణి దాది ఇచ్చే పాలన కూడా ఎలా ఉందంటే ఏ కన్య అక్కడ వచ్చేవాళ్ళు బయటకు వెళ్ళే ఆలోచన చేయరంట. అలా ఉండేది చంద్రమణి దాది ईश्वरीय पालना. परंतु मैंने मम्मा से कहा, मम्मा मैं बाहर ईश्वरीय सेवार्थ जाऊंगी.
इस पर मम्मा ने मेरे निश्चय की परीक्षा ली और पूछा कि अगर तुम्हारी माँ ने मना किया तो क्या करोगी? నేను మా అమ్మతో చెప్పాను, "మమ్మ నేను మీరు ఎక్కడ పంపించినా బయట సేవ కోసం నేను వెళ్తాను. దూరం వేరే ఊర్లలో సేవ చేయడానికి నేను వెళ్తాను" అన్నారంట. అప్పుడు మా అమ్మ నన్ను నా నిశ్చయాన్ని పరీక్షిస్తూ ప్రశ్న అడిగారు. "నువ్వు అనుకుంటున్నావు గానీ మీ అమ్మ వద్దంటే నువ్వేం చేస్తావు?" అని అడిగారంట. తబ్ मैंने संकोचवश कहा कि मम्मा आप ही तो मेरी माँ हो, तब तक मैं अपनी लौकिक माँ को सचमुच जैसे भूल चुकी थी. వెంటనే అక్క చెప్పారంట, "మా అమ్మ మీరే కదా మా అమ్మ." ఎందుకంటే నేను లౌకిక అమ్మను మర్చిపోయాను మా అమ్మని చూసాక. ఈ మమ్మా కే ప్యార్ కా జాదూ ఈ చమత్కార్ థా. మమ్మా ప్రేమ యొక్క గారడి ఇలా ఉండేది చమత్కారం. फिर मम्मा ने कहा मैं तुम्हें शेरों के पास भेज दूं तो डरोगी नहीं, షేరోं కా షికార్ కరోగి नहीं. రెండో ప్రశ్న అడిగారంట. నేను నిన్ను సింహాల దగ్గర పంపిస్తాను, భయపడవా? సింహాలను వేటాడతావు కదా అని అడిగారంట. यद्यपि मैं शेरों का भावार्थ नहीं समझ पा रहे थे, फिर भी मैंने उत्तर दिया, हाँ जी मम्मा. ఆ సింహాలు అని దేన్ని ఉద్దేశించి అంటున్నారు ఆ భాష నాకు అర్థం కాలేదు కానీ ఆ చిన్న వయసులో, కానీ సమాధానం మాత్రం హాజీ మమ్మ, ఎదుర్కొంటాను, వేటాడతానని సమాధానం ఇచ్చాను. फिर मम्मा ने जैसे कि एक से एक परीक्षा लेती हुई मुझे फुल मार्क्स देकर काशी के विद्वान पंडित महामंडलेश्वर शंकराचार्य एवं विद्वत परिषद की सेवार्थ भेजा. తర్వాత అలా చాలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ నన్ను పరీక్షించి నాకు మార్క్స్ ఇచ్చారు, ఫుల్ మార్క్స్ ఇచ్చి నువ్వు పాస్ అయ్యాము అని కాశీలో పెట్టారు నన్ను. అప్పుడు విద్వాంసులు పండితులు మహామండలేశ్వరు శంకరాచార్యులు ఉండే జాగా, అక్కడ సేవార్థ నన్ను పంపించారు మమ్మ అని చెప్తున్నారనమాట. సింహాలని కూడా వేటాడతామంటే మీనింగ్ అక్కకి చిన్న వయసు కారణంగా అర్థం కాలేదు. దాని మీనింగ్ ఏంటి? అన్ని పరిస్థితుల్ని కూడా నువ్వు ఎదుర్కొని సేవ చేస్తావా అని అర్థం. ईश्वरीय सेवा में निकलने से पहले मम्मा ने हमें अपनी विशेषताओं से भरपूर किया. ఇంకా విద్వాంసులు పండితులు సింహాలు లాంటి వాళ్ళే కదా, అటువంటి వారిని కూడా వేటాడడం, బాబా పిల్లలుగా తయారు చేయడం, అలాంటి సేవలో పంపించారు మమ్మ. ईश्वरीय सेवा में निकलने से पहले मम्मा ने हमें अपनी विशेषताओं से भरपूर किया. हमने अपनी आंखों के सामने उस समय के प्रतिष्ठित उम्रदराज व्यक्तियों को भी मम्मा की अलौकिक शक्ति के आगे నతమస్తక होते हुए देखा. ఈశ్వరీయ సేవలో వెళ్ళడానికి ముందే మమ్మ తన విశేషతలన్నీ మాలో నింపేశారు. మా కళ్ళెదురుగా చాలా ప్రతిష్ఠిత వ్యక్తులు కూడా మమ్మ యొక్క అలౌకిక శక్తిని చూసి తల వంచేవారు. यदि उनकी असीम ईश्वरीय शक्ति का ही चमत्कार था, ये उनकी असीम ईश्वरीय शक्ति का ही चमत्कार था. मम्मा न केवल मीठी और मधुर वाणी बोलती थी, बल्कि उनकी नयनों की भाषा भी इतनी ही मधुर एवं मीठी थी, जो कोई भी नजर मिला उसे सहज आभास होता था कि मम्मा हमें कितना प्यार करती हैं. ఇంత ఈశ్వరీయ శక్తి యొక్క చమత్కారం మమ్మాలో ఉండేది. మమ్మ కేవలం మధురమైన మాటలు పలకడమే కాదు, మమ్మ నయనాల భాష కూడా అంతే మధురంగా ఉండేది. ఎవరైనా మమ్మ దృష్టి వేసి చూసారంటే వాళ్ళకి అనుభవం అయ్యేది, మమ్మ మాకు ఎంత ప్రేమ ఇస్తున్నారు అని. मेरा अंदर कम बोलने और अधिक संकोच करने का संस्कार बचपन से ही था. అయితే నాలో తక్కువ మాట్లాడడం, కొంచెం ఆలోచించి సంకోచించిన ఎవరితోనైనా మాట్లాడాలంటే తొందరగా మిక్స్ అయిపోయి సంకోచిస్తారు. ఇది బాల్యం నుండి ఈ సంస్కారం నాలో ఉండేది అని सुरेंद्रबेन చెప్తున్నారు. इस पर मम्मा ने कहा, तुम ही शक्ति की देवी दुर्गा बनकर सेवा करनी. दुर्गा देवी कभी संकोच नहीं करती हैं. అది చూసి మా అమ్మ అన్నారంట, శక్తి దేవిగా దుర్గాగా తయారై సేవ చేయాలి నువ్వు, దుర్గా ఎప్పుడు అలా సంకోచించదు మాట్లాడడానికి అన్నారంట. इस प्रकार मम्मा ने मेरी अनेक सूक्ष्म कमजोरियों का अपनी मीठी मीठी शिक्षाओं द्वारा बहुत ही सहज परिवर्तन कर दिया. ఈ విధంగా మమ్మ అనేక సూక్ష్మ బలహీనతలను తన మధురమైన శిక్షణల ద్వారా చాలా సహజంగా పరివర్తన చేసేసారు. फिर मम्मा ने मुझे समझाया कि तुम जगत माता हो, जगत माता के सम्मुख इस प्रकार के बच्चे आएंगे, कोई प्रेम वाले, कोई नटखट. మళ్ళీ ఇంకో రోజు మా అమ్మ అన్నారంటే, నువ్వు జగత్ మాతవు కదా, జగత్ మాత అంటే వారి ఎదురుగా చాలా రకాల పిల్లలు వస్తారు. జగత్ మాత ఎదురుగా కొంతమంది ప్రేమతో ఉండే పిల్లలు, ప్రేమించే పిల్లలు వస్తారు, కొంతమంది
అల్లరి చిల్లరగా ఉండే పిల్లలు వస్తారు, రకరకాలు వస్తారు, ఉల్టా పుల్టాగా ఉండేవాళ్ళు. मैंने मम्मा के दिए इस स्वमान का विशेष प्रयोग किया और सेवा क्षेत्र पर सेवा में सफलता प्राप्त करने में विशेष मदद अनुभव की. అయినా జగత్ మాత అంటే పిల్లలు ఎలాంటి వాళ్ళైనా అందరినీ ఒకేలాగా చూసుకుంటారు కదా. అలాగా రకరకాలు వస్తారు, అందరితో కూడా అడ్జస్ట్ చేసుకుని నడిచి అందరిని చూసుకోవాలి అని మమ్మ చెప్పారంట. మమ్మ ఇచ్చిన ఈ స్వమానం జగత్ మాత అనే స్వమానం గుర్తుపెట్టుకొని నేను ఒక జగన్మాతను అని ఇది ప్రయోగం చేశాను నేను సేవలో. నేను కన్య కాదు, నేను ఒక జగత్మాతను అనుకొని సేవలో ఉండి సేవా క్షేత్రంలో అది ప్రయోగించి సేవలో నేను ఎన్నో సఫలత కూడా పొందాను. ఈ స్వమానం ద్వారా విశేషమైన సహయోగం నాకు దొరికింది సేవలో అని చెప్తున్నారు సురేంద్రబేన్. आज भी मुझे लगता है कि मम्मा सूक्ष्म रूप में मेरे सम्मुख उपस्थित हैं और समय प्रति समय మార్గదర్శనం करती रहती. ఈ రోజు కూడా మమ్మ సూక్ష్మ రూపంలో నా ఎదురుగా ఉన్నారనిపిస్తుంది, సమయ ప్రతి సమయం మార్గాన్ని చూపిస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. మమ్మ अपने आप में ज्ञान योग और दिव्य गुणों की प्रतिमूर्ति थी. తనలో తానే జ్ఞాన యోగాల మరి దివ్య గుణాల యొక్క ప్రతిమూర్తిగా మమ్మ ఉండేవారు. తనకు మించి ఇంకెవరు ఉండరు, అలా ఉండేవారు. భలా మమ్మ की महिमा को शब्दों की सीमाओं में कैसे व्यक्त किया जा सकता है. మమ్మ యొక్క మహిమను మాటల్లో ఎలా వర్ణించగలము అంటున్నారు. తర్వాత అనుభవము. दिल्ली हरिनगर से ब्रह्मा कुमारी शुक्ला बहन जी अपना अनुभव लिखती है कि मम्मा से मेरी पहली मुलाकात अमृतसर में सन 1956 में हुई थी. ఢిల్లీ హరినగర్ సెంటర్ నుండి బ్రహ్మకుమారి శుక్లాబేన్ తన అనుభవం చెప్తూ ఉన్నారు. మొదటి కలయిక మమ్మతో అమృత్సర్లో 1956వ సంవత్సరంలో జరిగింది. నేను కలవడం మమ్మను. మమ్మ అప్నే ఆప్ మే ఏక అద్వితీయ శక్తి थी, ఒక అద్వితీయ శక్తిగా ఉండేవారు మమ్మ. आप संपूर्ण चंद्रमा के समान एक शीतल और शांत आभा को लिए हुई थी. ఒక సంపూర్ణ చంద్రుని సమానంగా ఒక శీతలమైన శాంతిగా ఉన్న ఆభామండలం మమ్మ చుట్టూ ఉండేది. ఆప్కా జీవన్ एक खुशबूदार गुलशन था दिव्य गुणों की కాంత. మమ్మ యొక్క జీవితం ఒక సుగంధభరితమైన పుష్పగుచ్చంలా ఉండేది, దివ్య గుణాల యొక్క గని ఉండేది మమ్మ జీవితంలో. आपके कर्मों में सद्गुणों की सुगंध महकती थी. ఆమె కర్మల్లో సద్గుణాల యొక్క సుగంధం వ్యాపిస్తూ ఉండేది. మమ్మకి నైనో మే మాతృస్నేహ కరుణ ఏవం రూహానియత్ కి అలౌకిక రోషిని थी. మమ్మ నయనాల్లో మాతృస్నేహము, కరుణ, ఆత్మిక స్థితి అనే అలౌకిక ప్రకాశం కనిపిస్తూ ఉండేది. आपको देखने से अथवा आपके सानिध्य में ऐसा महसूस होता था कि आप ही देवी स्वरूप सरस्वती हैं. మమ్మని చూసి ఎలా అనిపించేది అంట, దేవి స్వరూపం सरस्वती में అనిపించేది. आप सागर के समान शांत स्थित वाले रहे. సాగరం మాదిరిగా శాంతిగా ఉన్న స్థితి అనిపించేది. पहली मुलाकात में ही आपकी तेजस्वी दिव्य स्वरूप चुंबकीय शक्ति ने मुझे अपनी ओर आकर्षित किया. మొదటి కలియకలోనే ఆమెలో ఉన్న తేజస్వి దివ్య స్వరూపం అయస్కాంతం శక్తిలా నన్ను తన వైపు ఆకర్షించింది. शुभ्र श्वेत वस्त्र, बड़ी बड़ी आंखें और लंबे लंबे बालों में आप पवित्रता की साक्षात देवी लगती थी. శుభ్రంగా ఉన్న స్వచ్ఛమైన శ్వేత వస్త్రాలు, పెద్ద పెద్ద కళ్ళు మరియు పొడుగైన జుట్టు, ఈ రూపంలో పవిత్రత యొక్క సాక్షాత్ దేవిగా అనిపించేవారు మమ్మ. आप पवित्रता की देवी थी. आपके व्यक्तित्व में निर्भयता, निश्चिंतता, निर्माणता, निश्चलता जैसे गुणों का पूर्ण समावेश था. మమ్మ యొక్క వ్యక్తిత్వంలో నిర్భయత, నిశ్చింతత, నిర్మాణత, నిశ్చలత, ఈ గుణాలన్నీ కూడా సమావేశమై ఉండేవి. आपके नज़दीक जाते ही मुझे ऐसा प्रतीत हो रहा था कि पवित्रता और शीतलता की किरणें अपनी ओर आकर्षित कर रही हैं. మమ్మను దగ్గరికి వెళ్ళగానే నాకు ఎలా అనుభవం అయిందంటే పవిత్రత, శీతలత యొక్క కిరణాలు తన వైపు ఆకర్షిస్తున్నాయి అన్నట్టు, మమ్మలో ఉన్న ఆ కిరణాలు నన్ను ఆకర్షిస్తున్నట్టు అనిపించేవి. मेरे
సమస్త వికార్ ముజ్సే దూర్ భాగ్ రహే హై. మమ్మ నుండి వచ్చే ఆ కిరణాలతో నాలో ఉన్న వికారాలన్నీ దూరంగా పారిపోతున్నాయి అనిపించేది. బహుత్ హీ హల్కాపన్ ఔర్ ఖుషీ ఛా రహీ థీ. చాలా తేలిక స్థితి, ఖుషి అనుభవం అయ్యేది మమ్మ నుండి అనుభవం అయ్యే ఆ ప్రకాశంతో. आपके अनूठे व्यक्तित्व की मेरे ऊपर गहरी छाप लग गई, जो मैंने यही दृढ़ संकल्प कर लिया कि मुझे मम्मा जैसे जीवन जीना है. మమ్మ యొక్క వ్యక్తిత్వం నుండి ఒక లోతైన ముద్ర నా మీద పడిపోయింది, గాఢమైన ముద్ర. ఏమని? అప్పటి నుండి దృఢ సంకల్పనలో వచ్చేసింది. ఏమని? నేను మమ్మ లాంటి జీవితమే జీవించాలి అని. మమ్మ సంపూర్ణ పవిత్రతకి ఎక్ జీతి జాగతి మిస్సాలి. సంపూర్ణ పవిత్రత యొక్క ఒక చైతన్యమైన ఉదాహరణగా జీవిస్తూ మన ఎదురుగా ఒక ఉదాహరణగా పవిత్రత యొక్క సంపూర్ణ పవిత్రత యొక్క ఉదాహరణగా ఉండేవారు. आप त्याग तपस्या और सेवा की प्रतिमूर्ति थी, जो सबको आकर्षित करती थी. త్యాగము తపస్సు సేవ యొక్క प्रतिमूर्तिగా ఉండేవారు మమ్మ. आपके सामने किसी भी संस्कारों वाली आत्मा या आप उनकी बात बड़े ध्यानपूर्वक सुनती थी, मौन भाषा में उसे शक्ति प्रदान करती हुई पूर्ण रीति से मार्ग प्रदर्शन देती थी. మమ్మ ఎదురుగా ఎటువంటి సంస్కారాలు ఉండేవాళ్ళు వెళ్ళినా వాళ్ళ మాటలు గమనిక పెట్టి వినేవారంట. వింటూ మౌన భాషలో వారికి శక్తి ఇచ్చేస్తూ ఉండేవారంట. పూర్తిగా వాళ్ళకి మార్గ ప్రదర్శన కూడా ఇచ్చేవారు వాళ్ళ విషయాన్ని విన్న తర్వాత. जीवन के लिए रूहानी चमत्कारी वरदानी बोल. जब शिवशक्ति सेना की सेनानी मातेश्वरी जी अमृतसर की भूमि में तीसरी बार आई, तो मेरी लौकिक माताजी ने बड़े आदरपूर्वक प्रेम से जन जन की मनोकामनाओं को पूर्ण करने वाली मेटी मम्मा के आगे फिर यही प्रश्न रखा कि आप शुक्ला को समझाएं कि ये शादी करे, नहीं तो मेरे लौकिक परिवार और अमृतसर की इस धरा पर इसका प्रभाव टीक नहीं पड़ेगा. అయితే శివశక్తి సైన్యం యొక్క సేనాని అయిన మాతేశ్వరి మమ్మ మళ్ళీ అమృత్సర్లో మూడోసారి రావడం జరిగిందంట అక్కి జ్ఞానంలోకి వచ్చాక. అయితే వాళ్ళ అమ్మగారు అక్కే వెళ్ళేవారు, మిగిలిన వాళ్ళు జ్ఞానంలో లేరు వాళ్ళ ఇంట్లో. అప్పుడు చాలా ఆదరపూర్వకంగా వాళ్ళ లౌకిక అమ్మగారు చాలా ప్రేమతో మధురమైన మమ్మ ఎదురుగా వెళ్ళి ఈ ప్రశ్న అడిగారంట. మీరు శుక్లా బెంజీకి చెప్పండి, మీరు చెప్పారంట మమ్మతో, మీరు శుక్లాకు చెప్పండి మా అమ్మాయికి పెళ్లి చేసుకోమని, లేకపోతే నా లౌకిక పరివారం మీద అమృత్సర్ యొక్క ఈ ధరణి మీద ప్రభావం బాగుండదు అన్నారంట. तब शुभचिंतक मम्मा ने मुझे बड़े प्यार और दुलार से समझाया कि बच्ची तुझे शादी करनी. मम्मा చాలా ప్రేమతో అక్కికి చెప్పారంట, बच्ची నువ్వు పెళ్లి చేసుకోని. मैंने मम्मा को कहा, आपके तो हर श्वास में पवित्रता का वास है, आप पवित्रता की महान देवी, आप सभी जन मानस के हृदय में ज्ञान प्रकाश व ज्ञान वीणा के द्वारा पवित्र संस्कारों को जागृत करती है, सभी को पवित्र बनने का आदेश और संदेश देती है. फिर मुझे ऐसा आदेश क्यों देती है कि तुझे शादी करनी है? వెంటనే అక్కి అడిగారంట మమ్మకు, మీరు ప్రతి శ్వాసలో పవిత్రత ఉంటుంది, మీ ప్రతి శ్వాసలో పవిత్రత యొక్క మహాన్ దేవి మీరు. అందరూ జనాలందరి హృదయంలో జ్ఞాన ప్రకాశం జ్ఞాన వీణ ద్వారా పవిత్ర సంస్కారాలు జాగృత పరుస్తారు. మీరు అందరికీ పవిత్రంగా తయారవ్వాలని ఆదేశం మరియు సందేశం ఇస్తారు మీరు. అటువంటిది మీరు నాకు నువ్వు పెళ్లి చేసుకొని ఆదేశం ఎందుకు ఇస్తున్నారు అని అడిగారంట. मम्मा की परखने और निर्णय करने की शक्ति बहुत तीक्ष्ण थी. मम्माలో పరిశీలన నిర్ణయ శక్తి చాలా తీక్ష్ణంగా ఉండేది. वे कहने लगी, तुझे इस आत्मा अर्थात अपनी लौकिक माँ का उद्धार करना है और अपने जीवन की धारणाओं से जन जन को संदेश देना है. లౌకిక తల్లిని ఉద్ధరించాలి నువ్వు. నీ జీవితం యొక్క ధారణ ద్వారా నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ ధారణలో ఉంటూ జనానికి సందేశం ఇవ్వాలి అని చెప్పారంట మమ్మ. जब मैं उस अद्वितीय शक्ति को बोली, मुझे तो फुल कास्ट ब्राह्मण बनना है, बाल ब्रह्मचारी रहे, अपने जीवन को शिव शक्ति के रूप में सार्थक करना है. फिर भी उस शिव शक्ति सेना के सेनानी ने मुझे शादी की प्रेरणा दी और कहा कि बाप दादा आपके द्वारा कोई विशेष कार्य कराएगा, जो भीष्म पितामह द्रोणाचार्य जैसे को भी दिखा सके कि नारी ही शक्ति है और नारी ही दुर्गा है. అయినప్పటికి కూడా మళ్ళీ అక్కి చెప్పారంట, ఫుల్ కాస్ట్ బ్రాహ్మణ్గా తయారవ్వాలకన్నా బాలబ్రహ్మచారిగా ఉండి శక్తి రూపాన్ని నేను సార్థకం చేసుకోవాలి అన్నారంట. అంటే శివశక్తి సేనకు సేనాని అయిన మమ్మ మళ్ళీ
పెళ్లి చేసుకో అనే ప్రేరణ ఇచ్చారంట. ఎందుకంటే నీ ద్వారా ఏదో విశేషమైన కార్యం బాబా చేయించేది ఉంది. భీష్మ పితామహులు, ద్రోణాచార్య లాంటి వాళ్ళు కూడా నారీ ఒక శక్తి, నారీ దుర్గా అనేది అనుభవం చేసేది ఉంది నీ ద్వారా అని అన్నారంట మా అమ్మ. అయితే అక్కకి ఆ విధంగా వివాహం జరిగింది ఆ సమయంలో. కానీ అక్కయ్య అంటే వాళ్ళ పతి, అక్కయ్య కలిసి సెంటర్ నడిపించారు. సేవ జరిగింది. ఢిల్లీ హరినగర్ సెంటర్ వాళ్ళది. ఈ మధ్య అన్నయ్య శరీరం విడిచిపెట్టారు. వాళ్ళ పతి. మొత్తానికి ఇద్దరు డెడికేటెడ్ సేవ చేశారు. బాబా సేవ. వివాహం పేరుకయింది కానీ బాబా సేవే జరిగిందనమాట తర్వాత. కాకపోతే చూడడానికి బయటకి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, గృహస్థంలో ఉంటూ సేవ చేశారు అని లౌకికం వాళ్ళకి అది వాళ్ళు కంప్లైంట్ చేయకుండా అది ఒకటి, వాళ్ళ అమ్మగారి మీద ఇది రాకుండా అది నిలబడింది. కానీ మొత్తానికి అది నిలబడడం అందరికీ నిలబడలేరు కదా. కానీ ఈమె సేవ చేయగలరు అలా వెళ్ళి కూడా అని పరిశీలించి మా అమ్మ సలహా ఇచ్చారు. మా అమ్మకు అది అదే శుక్లబేన్కి అది వాతావరణం కుదురుతుంది, ఆమె ద్వారా గొప్ప గొప్ప సేవ జరుగుతుంది అలా వెళ్ళినా కూడా అనేది గమనించి అలా సలహా ఇచ్చారు మా అమ్మ. ఆజ్మే బహుత్ ఈ వాస్ అది అందరి ద్వారా అలా జరగదు కదా, అందరికీ ఇవ్వలేరు కూడా, ఎక్కడో ఎక్కడో ఒకరు అలాగా. आज मैं बहुत ही वात्सल्य से सम्मानित और गौरवशाली शब्द में कह रही हूँ कि प्राणों से भी प्रेम अम्मा की मीठी मीठी दृष्टि और मीठे मीठे उत्साहवर्धक बोल मेरे लिए वरदान बन गए, जो असंभव कार्य भी सहज रीति से संभव हो गए. मम्मा నోటి నుండి వచ్చే వాత్సల్యంతో ఉన్న మాటలు, గౌరవశాలి ఆ మాటలు, ప్రాణాల కంటే ప్రియమైన మా అమ్మ యొక్క మధురాతి మధురమైన దృష్టి, ఉత్సాహాన్ని నింపే మాటలు నాకు వరదానమైపోయి असंभव कार्य కూడా సంభవం అయిపోయింది. मैं कहीं भी जाती हूँ रहती हूँ लेकिन अपने को सदा ईश्वरीय शक्तियों से बहुत प्रोत महसूस करते. నేను ఎక్కడికి వెళ్ళినా సదా ఈశ్వరీయ శక్తులతో నిండుగా అనుభవం చేస్తూ ఉంటాను. मुझे सदा ये ध्यान रहता कि मेरा जीवन प्रभु की अमानत है और मीठी प्यारी माँ ने मुझे जो सशक्त जीवन जीने की शक्ति दी और वरदानों से सुसज्जित किया, उनको जीवन में धारण करते हुए सत्यता, दिव्यता, पवित्रता तथा रूहानियत की मूर्ति बन माता पिता का नाम रोशन करना है. నాకు సదా ఇదే గమనికుంటుంది నా జీవితం ప్రభు ఇచ్చిన తాకట్టు. మరి మధురమైన ప్రియమైన మమ్మ నాకు ఏదైతే నా జీవితంలో శక్తి నింపారు, వరదానాలతో అలంకరించారు, నా జీవితంలో అదే ధారణలు నేను చేసుకుంటూ నడవాలి. సత్యత, దివ్యత, పవిత్రత, ఆత్మిక స్థితిక మూర్తిగా మాతాపిత మమ్మ బాబా యొక్క పేరు ప్రఖ్యాతి చేయాలని గమనికతో నేను నడుస్తూ ఉంటాను అని చెప్తున్నారు శుక్లాబేన్ తన అనుభవం. నెక్స్ట్ సుదర్శన్ బేన్, మాతేశ్వరిజీకి ఒక ఝలక్ ఏ బేతి, మాతేశ్వరిజీ యొక్క ఒక మెరుపు. మాతేశ్వరి భగవతిథి, శివసతిథి, భగవతిగా ఉండేవారు, शिवसती ఉండేవారు అని गुड़गांव से ब्रह्मा कुमारी सुदर्शन बेन जी लिखती है कि मेरा अलौकिक जन्म करनाल में सन 1959 में हुआ. गुड़गांव నుండి బ్రహ్మకుమారి సుదర్శన్ బేన్ జీ చెప్తూ ఉన్నారు తన అనుభవం. నా అలౌకిక జన్మ కర్నాల్ సెంటర్లో 1959లో జరిగింది. पहली बार जब मैं मधुबन में आई तो मम्मा बाबा सामने संदली पर बैठे थे. మొదటిసారి నేను మధుబన్ వెళ్ళాను, मम्मा बाबा ఎదురుగా స్టేజ్ మీద కూర్చున్నాను. ऐसा महसूस हुआ कि मेरे जन्म जन्मांतर के बिछड़े हुए माँ बाप मिल गए. अपनापन महसूस हुआ. జన్మ జన్మల నుండి దూరమైన అమ్మా నాన్న దొరికారనే ఫీలింగ్ నాకు కలిగింది ఇద్దరిని చూసి. मम्मा के एक एक अंग में रूहानियत भरी हुई थी. मम्मा की पहली दृष्टि जब मेरे ऊपर पड़ी तो मुझे ऐसा महसूस हुआ जैसे कि मम्मा ने सारी चांदनी मेरे ऊपर बिखेर दी हो. ఒక్కొక్క అంగంలో ఆత్మిక స్థితి, ఆత్మికత నిండి ఉండేది మమ్మలో. మొదటి దృష్టి నా మీద పడగానే మమ్మ చంద్రుని యొక్క వెన్నెలంతా నా మీద కురిపించారా అనిపించింది. शीतलता, मम्मा के अनेक रूप देखने में आए. लगा कि यही जगदम्बा है, दुर्गा है, काली. అనేక రూపాలు కూడా మమ్మలో కనిపించాయి.
ఈమె జగదంబ దుర్గా కాళీ అని అనిపించింది. నయనంకు ऐसी रोशनी मिली जो मेरी కాళీ మాँ ధుల్ గయి. నా నయనాలకు ఎలాంటి ప్రకాశం లభించిందంటే చీకటి పోయింది నా కళ్ళల్లో నుండి. ఇంకా माँ का प्यार इतना था जिसका वर्णन करना मेरे लिए मुश्किल है. ఎంత ప్రేమ మమ్మ ఇచ్చారు అంటే వర్ణించడం కష్టం అసలు. मम्मा की आवाज़ इतनी सुरीली थी कि उसे सुनकर तो चलता हुआ व्यक्ति भी खड़ा हो जाता था. మమ్మ ధ్వని ఎంత మధురంగా ఉండేది అంటే నడుస్తున్న వ్యక్తులు కూడా అలా నిలబడిపోయి వినాల్సిందే. मम्मा की मुरली की तान सुनकर एक रूहानी मस्ती चढ़ जाती थी. మమ్మ మురళి యొక్క స్వరం విని ఒక ఆత్మిక మత్తు ఎక్కిపోయేది. మమ్మ ऐसे सरल भाषा में ज्ञान देती थी जो कैसे भी अनपढ़ को भी सहज समझ में आ जाता था. ఎంత సరళమైన భాషలో జ్ఞానం చెప్పేవారంటే మమ్మ చదువు లేని వాళ్ళకు కూడా సహజంగా అర్థమైపోతుంది. अभी भी मम्मा की याद आती है तो मीठी मम्मा का खिला हुआ और मुस्कुरा हुआ चेहरा सामने आ जाता है. దిల్ గదగద हो जाते. ఇప్పుడు కూడా మమ్మ గుర్తొస్తే ఆ చిరునవ్వుతో ఉన్న ముఖం హృదయం गदगद అయిపోతూ ఉంటుంది. मम्मा के मस्तक में ऐसी चमक थी जिसको देखते ही सुध बुध भूल जाती थी. మమ్మ ముఖంలో ఉన్న మెరుపు ఎలా ఉండేదంటే చూస్తే మనం మన చైతన్య మన ఒంటిని మనం మర్చిపోతాం. दिल करता था कि माँ तुझे देखती रहूं. ఇతని माँ में रूहानियत थी. నిన్ను చూస్తూనే ఉండాలి మా అని అనిపించేది మనసులో. एक बार करनाल में मैं लौकिक परिवार को माँ से मिलाने के लिए लेकर आई. हमारे लौकिक भाई ने महसूस किया कि ये तो जैसे कि भगवान है, परंतु माँ भगवान नहीं थी, वो भगवान की भगवती शिव सती थी. ఒకసారి కర్నాల్ సెంటర్కి మా ఇంట్లో వాళ్ళందరినీ మా అమ్మతో కల్పించడానికి తీసుకెళ్ళాను నేను. మా లౌకిక అన్నయ్య అయితే మా అమ్మని చూసి అనుభవం అయింది అతనికి భగవంతుడు ఈమెలో ఉన్నారు అని. అయితే మా భగవంతుడు కాదు, భగవంతుని యొక్క భగవతి శివసతిగా ఉండేవారు అని సుదర్శన్ బేన్ అనుభవం వినిపించారు. తర్వాత విద్యాబేన్ కాన్పూర్ నుండి మమ్మా ने मुझे सफल जीवन के 5 सूत्र बताए. 5 సూత్రాలు నాకు సఫలత కోసం చెప్పారు మమ్మ అని చెప్తూ कानपुर की विद्याबेन मम्मा के संबंध में अपना अनुभव कुछ यूं बयान करती कि माँ एक अद्भुत रूहानी चुंबक थी. మమ్మ సంబంధాల అనుభవం చెప్తూ విద్యాబేన్ చెప్తున్నారు కాన్పూర్ నుండి ఒక అద్భుత ఆత్మిక అయస్కాంతంలో ఉండేవారు మమ్మ. చల్తే ఫిర్తే మమ్మ के सामने आने पर मैं वहीं ठहर जाती. నడుస్తూ తిరుగుతూ మమ్మ ఎదురుగా వచ్చేటప్పటికి అక్కడ నిలబడిపోయేవాళ్ళం మేము అని చెప్తున్నారు. మమ్మ ప్యార్ से सिर पर हाथ फेर देती थी. ప్రేమతో తల మీద చేపెట్టి నిమిరేవారంట మమ్మ. एक दिन मम्मा ने पूछा मुरली सुनते समय कैसी अवस्था रहती, फिर समझाते हुए कहा. మురళి వినేటప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది అని అడిగారంట ఒకరోజు. తర్వాత కొన్ని మాటలు చెప్పారంట మమ్మ. అవి చెప్తూ ఉన్నారు మనకి. 5 పాయింట్స్ 5 सूत्राలు అన్నారు కదా. देखो ब्रह्मा बाबा के मुख द्वारा शिव बाबा सुनाते तो आपके कान तक आते आते बीच में माया प्रवेश ना हो. ध्यान रखना कि बाबा के मुख और तुम्हारे कान के बीच अंतर है, इसलिए सदा रूहानी स्थिति में स्थित होकर ही मुरली सुनना. మమ్మ అన్నారంట చూడు బ్రహ్మ బాబా నోటి ద్వారా శివ్ బాబా వినిపిస్తున్నారు. నీ చెవుల వరకు ఆ పాయింట్ వస్తూ వస్తూ మధ్యలో మాయ దూరకూడదు, ప్రవేశించకూడదు. అది గమనికి పెట్టుకో. ఎందుకంటే బాబా నోటి నుండి వచ్చే సౌండ్ నీ చెవికి చేరే లోపల మధ్యలో ఖాళీ గ్యాప్ ఉంది. ఈ మధ్యలో మాయ ప్రవేశించకుండా సదా ఆత్మిక స్థితిలో స్థితి అయి ఉంటూ మురళి వినడం గమనిక పెట్టుకో అని చెప్పారంట. 2 मम्मा ने कहा कि जीवन लिफाफे की तरह बंद नहीं बल्कि పోస్ట్ కార్డ్ की तरह सदा खुला होना चाहिए. మమ్మ చెప్పేవారంట జీవితం మన జీవితం ఎప్పుడు కూడా పోస్ట్ చేసే కవర్ ఉంటుంది కదా, కవర్ ఆ కవర్ లాగా బంద్ చేసి ఉండకూడదు. కార్డ్ ఉంటుంది కదా, పోస్ట్ కార్డ్ లాగా ఓపెన్ అయి ఉండాల్సింది. దానిలో రాసింది అందరూ చూడొచ్చు, ముందు వెనక కూడా కదా. కవర్లో పెట్టింది అందరూ చూడడానికి అవ్వదు. అది ఎవరికి వెళ్తుందో వాళ్ళు ఓపెన్ చేసి బయటకు చూస్తేనే అవుతుంది అనమాట. అలా మన జీవితం తెరిచిన ఉత్తరం లాగా ఉండాలి, పోస్ట్ కార్డ్ లాగా అనేవారంట మమ్మ. तीसरी शिक्षा माँ ने दी कि सतेहाजी का पाठ पक्का करना. समझो कोई ना कोई
కార్య సొంప लेकिन आपको नहीं आता तो सीधा ना नहीं बोलना. ఇంకా మూడో పాయింట్ ఏం చెప్పేవారంట మా అమ్మ, సదా హాజీ అనండి అని. హాజీ పాఠం పక్కా చేయించేవారు. ఏదైనా శిక్షణ, టీచింగ్ మీకు దొరికినా, సేవ దొరికినా హాజీ అనండి అని. ఎవరైనా ఏదైనా పని చెప్పినా ఇప్పుడు నా అనకండి డైరెక్ట్‌గా. నా మాన నాస్తిక్. నా అంటే నాస్తికులైపోతారు అనేవారంట మా అమ్మ. उससे ये पूछना कि ये कैसे होगा? यदि आप हमें तरीका बता देंगी तो वैसे हम कर लेंगे. వాళ్ళని అడగండి. మీరు చేయలేరు అంటే ఇది ఎలాగవుతుంది? ఇది ఎలాగా అవుతుందో, ఎలా చేయగలమో పద్ధతి మీరు చెప్పినట్లయితే నేను చేస్తాను అని అలా అయినా అనండి. అంతేగాని డైరెక్ట్‌గా నా అని అనకండి. ఎవరైనా ఏదైనా సేవ ఇచ్చినప్పుడు, శిక్షణ ఇచ్చినప్పుడు, నేర్పించినప్పుడు అలా అనకండి అనేవారంట మా అమ్మ. 4 चौथी बात मम्मा ने समझाई कि कभी भी कोई बात हो तो उसका वातावरण नहीं बनाना यानी गंभीरता का गुण अपनाना. ఏదైనా అలాంటి విషయం ఉంటే ఎవరిలోనైనా అది వాతావరణంలో వ్యాపింప చేయకండి. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు మాట్లాడి గంభీరత గుణం ధారణ చేయండి అని నేర్పించేవారంట మా అమ్మ. 5 पाँचवीं बात मम्मा ने बताई कि अपनी मत को जीवन का जिम्मेवार नहीं बनाना. మీ మన్మతాన్ని జీవితంలో బాధ్యతగా తయారు చేసుకోకండి. बाबा को जीवन दी ही उसे ही जिम्मेवार माना तो मदद मिलेगी. अपनी मत व जिम्मेवारी से बाप की मदद व शक्ति नहीं मिलेगी. మీ మన్మతాన్ని ఉపయోగిస్తూ జీవితం యొక్క బాధ్యత మన్మతం మీద పెట్టకండి అంటున్నారు. మా అమ్మ అనేవారంట, బాబాకు జీవితం ఇచ్చేసాం కాబట్టి బాబాదే బాధ్యత ఈ జీవితం మీద. బాబా సహయోగం దొరుకుతుంది, దాంతో నడుస్తాను. అంతేకాని నా మతం నేను ఉపయోగించి నా బాధ్యత నేను చూసుకోవాలి నన్ను అని బాబా సహయోగం శక్తి దొరకదు వాళ్ళకి, మన్మతాన్ని ఉపయోగించేవారికి అని మా అమ్మ నేర్పించేవారంటే. इस प्रकार मम्मा ने प्रथम गुरु बन मुझे कई अनमोल शिक्षा అయింది. నాకు ప్రథమ గురువై ఎన్నో అమూల్యమైన శిక్షణలు ఈ రకంగా మా అమ్మ ఇచ్చారు అని చెప్తున్నారు. మాతేశ్వరి మే ఒక అలౌకిక కశిష్ థీ. మాతేశ్వరిలో ఒక అలౌకిక ఆకర్షణ ఉండేది అంటూ ఇందోర్కి బ్రహ్మకుమార్ ఓం ప్రకాష్, ఇందోర్ నుండి బ్రహ్మకుమార్ ఓం ప్రకాష్ भाई చెప్తున్నారు. मम्मा के प्रति अपने भाव इन शब्दों में प्रकट करते कि मैं इंजीनियरिंग कॉलेज में पढ़ रहा था. ఎలా చెప్తున్నారు ఏ మాటలతో అంటే అన్నయ్య అనుభవం. అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉన్నాను. జ్ఞాన్ మే ఆయే ముझे అభి థోడా సమయం हुआ था. కొన్ని రోజులైంది జ్ఞానంలో వచ్చి. सन 1956 में मेरी मुलाकात मातेश्वरी जी से अंबाला छावनी में हुई. 1956 సంవత్సరంలో మాతేశ్వరి మమ్మాతో అంబాలా ఛావని అనే సెంటర్లో నాది మిలనం జరిగింది. మమ్మాని కలిసాను నేను. मैं जब उनसे पहली बार मिला था उनकी दिव्य बुद्धि को देखकर अचंभित हो गया. మొదటిసారి మమ్మాలో దివ్య బుద్ధిని చూసి నేను ఆశ్చర్యపోయాను. मैंने कोई धार्मिक व्यक्तियों को देखा था लेकिन कई धार्मिक व्यक्तियों को देखा था लेकिन ऐसे अलौकिक व्यक्तित्व को पहली बार देख रहा था. उनके सामने जाने से मेरे अंदर एक अलौकिक कशिश पैदा होने लगी. ఎంతమంది ధార్మిక వ్యక్తుల్ని చూసాను నేను, కానీ మమ్మాని చూసి ఎలాంటి అలౌకిక వ్యక్తిత్వం మొదటిసారి నేను ఇలా చూస్తున్నాను అనిపించింది. ఆమె దగ్గరలో వెళ్తూనే ఒక అలౌకిక ఆకర్షణ నాలో కలిగింది. मुझे लगा कि सच में यही जगदम्बा, यही शक्ति భక్తి మార్గ में जिसकी భక్తి करते थे, व्रत रखते थे. నాకు నిజంగా లోపల నుండి అనుభూతి కలిగింది, ఈమె జగదంబ శక్తి. ఎవరి భక్తి చేసాం, వ్రతాలు చేసాం, ఆ దేవి ఈమె అనిపించింది అని చెప్తున్నారు ఓం ప్రకాష్ భాయ్జీ అనుభవం. ज्ञान की स्पष्टता मम्मा के प्रवचन की विशेषता होती थी. జ్ఞానం యొక్క స్పష్టత మమ్మ ఉపన్యాసంలో విశేషంగా ఉండేది అని అనుభవం చెప్తూ मधुबन के भ्राता ब्रह्मा कुमार करुणाजी मम्मा के बारे में सुनाते. करुणाबाई मधुबनలో ఉన్న करुणाबाई तन अनुभव विनिपिస్తున్నారు. सन 1960 में जब मैं मम्मा से मिला तो मम्मा के मुख से जो शब्द निकले वे मेरे लिए वरदान बन गए. 1960లో మొదటిసారి నేను మమ్మాను కలిసినప్పుడు మమ్మా నోటి నుండి పలికిన వాక్యాలు నాకు వరదానమైపోయాయి. पहली मुलाकात में उन्होंने कहा ये तो कल पहले वाला बच्चा है.
మొదటి కలయికలోనే కరుణాబాయిని చూడగానే మమ్మ అన్నారంట, కల్పపూర్వం వచ్చిన బిడ్డయే ఈయన అని, कल्पपूर्व कलసిన बच्चा అని। इसका अर्थ ईश्वरीय विश्वविद्यालय में यही बताया जाता कि ये अविनाशी बच्चा है और हर कल्प अर्थात 5000 वर्ष पहले आया था, अभी भी आया है और भविष्य कल्प में भी आएगा। మన కోర్స్ విన్న వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది। ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏం చెప్తాం, అవినాశి పిల్లలు బాబాకు మనం ప్రతి కల్పం అంటే 5000 సంవత్సరాల పూర్వం కూడా మనం ఇలాగే వచ్చాం బాబా దగ్గర, ఇప్పుడు వచ్చాం, మళ్ళీ భవిష్యత్తులో కూడా मल्ली कल्पना को वस्ता। मातेश्वरी जी ने मेरे अविनाशी पाठ के बारे में भविष्यवाणी की और वरदान उच्चारण किए थे। ना अविनाशी पात्र ने చూస్తూ భవిష్యవాణి పలికేరు మమ్మ, వరదానాలు ఉచ్చరించారు అని చెప్తున్నారు। అంటే మళ్ళీ కల్పనలో కూడా ఫిక్స్, అప్పుడు కల్పపూర్వం వచ్చామని కల్పానికి వస్తామని వరదానం ఇచ్చేసారు। బాబాకి మురళితో त्रिकाल ज्ञान का था भंडार है, इसमें ज्ञान के सब तरह के हीरे मोती रत्न माणिक है, परंतु मातेश्वर जी उस भंडार से कभी हीरे निकाल करते थे, कभी रत्न, कभी माणिक। అపారమైన భండార్ కదా, 3 కాలాల యొక్క జ్ఞానం బాబా మురళి, 3 కాలాలకి జ్ఞానం ఉంది, అపారమైన భండారు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు, మాణిక్యాలు ఉన్నాయి అన్నట్టు। మాతేశ్వరి మమ్మ బాబా ఇచ్చిన మురళి అనే భండార్లో నుండి అప్పుడప్పుడు వజ్రాలు తీసి ఇచ్చేవారు పిల్లలకి, అప్పుడప్పుడు రత్నాలు, అప్పుడప్పుడు మాణిక్యాలు అన్నట్టు స్పష్టం చేసి ఇచ్చేవారు తన ప్రవచనంలో। బెంగళూరు మీ మమ్మాని జితనే అంటే అటువంటి పాయింట్స్ వినిపించేవారు మమ్మ। बेंगलुरु में मम्मा ने जितने भी भाषण दिए उन भाषणों में हमने उनका सरस्वती के पाठ का साक्षात दृश्य देखा। బెంగళూరులో వచ్చినప్పుడు మా అమ్మ ఎన్నిసార్లు అయితే ఉపన్యాసం ఇచ్చారో అందులో సరస్వతి పాత్ర సాక్షాత్గా మేము చూసాం మమ్మలు। जिज्ञासुओं की सभाओं में, भक्तों की सभाओं में और विज्ञानियों की सभाओं में उन्होंने इस ईश्वरीय ज्ञान का स्पष्टीकरण किया। उनकी उन दिनों की ज्ञान सेवा से आज दक्षिण भारत ईश्वरीय सेवा से समृद्ध है। స్టూడెంట్స్ బాబా పిల్లలు ఉన్న సభలో కానీ, భక్తుల సభలో కానీ, వైజ్ఞానికులు ఉండే సభలో కానీ ఈశ్వరీయ జ్ఞాన స్పష్టీకరణ ఎంత బాగా ఇచ్చేవారంటే మమ్మ। ఆ రోజుల్లో జ్ఞానం యొక్క సేవ మమ్మ బెంగళూరులో వచ్చి చేశారే, దాని ఫలితమే ఈరోజు దక్షిణ భారతదేశంలో ఈశ్వరీయ సేవ సమృద్ధిగా ఉంది అని చెప్తున్నారు కరుణాబాయి। తర్వాత కలకత్తా నుండి రుక్మిణీబేన్, ఇప్పుడు మధుబన్లో ఉంటున్నారు రుక్మిణీబేన్, గురువారము సందేశం తెస్తూ ఉంటారు శాంతివన్ నుండి। ఆమె కలకత్తాలో ఉండేవారు, కలకత్తా వాళ్ళది। మాతేశ్వరి बहुत तेजस्वी और ओजस्वी मूर्त थी అని చెప్తూ कलकत्ता से ब्रह्मा कुमारी रुक्मिणीबेन मम्मा के प्रति अपना अनुभव सुनाती हैं। कलकत्ता నుండి రుక్మిణీబేన్ తన అనుభవం వినిపిస్తున్నారు। कलकत्ता అంటే మధుబన్ రాకముందు कलकत्ता సెంటర్లోనే। कि सन 1963 में कलकत्ते में पहले एक धर्मशाला में एक प्रदर्शनी लगी जिसमें मम्मा भी आई थी। మొట్టమొదట 1963లో కలకత్తాలో ఒక ధర్మశాల తీసుకొని అక్కడ ప్రదర్శన పెట్టారంట, మమ్మ కూడా వచ్చారంట అప్పుడు అక్కడ సెంటర్ స్టార్ట్ చేయడం కోసం 1963లో। सन 1964 में दीदी दादी निर्मल शांता जी को और मम्मा को बाबा ने कलकत्ते में ही सेवा के लिए निमित्त बनाया। 1964లో నిర్మల్ శాంత దాది అంటే బ్రహ్మ బాబా వాళ్ళ లౌకిక పుత్రిక మరియు మా అమ్మ ఇద్దరిని निमित्तंगा तैयार చేశారు బాబా కలకత్తాలో సేవకు। उस समय बाबा ने करीब 90-100 भाई बहनों को सेवा के लिए कलकत्ता भेजा था। 90-100 మందిని వేరే సెంటర్స్ నుండి కలకత్తాలో సేవ చేయండి అని పంపించారంట అన్ని లక్కీల్ని బాబా। మమ్మ भी 20 दिन वहाँ रही थी, మమ్మ కూడా 20 రోజులు ఉండి సేవ చేశారంట। मुझे याद ही उस समय मैं 6 साल की थी। मम्मा बच्चों को भी बहुत प्यार करती थी। రుక్మిణీబేన్ చెప్తున్నారు అప్పుడు నేను 6 సంవత్సరాల వయసు ఉన్నది, అయితే చిన్న పిల్లలైన కారణంగా మమ్మ పిల్లల్ని చాలా ప్రేమించేవారు। हम लोगों को अपनी गोद में बिठाकर टोली खिलाती थी, ఒళ్ళో కూర్చోబెట్టుకొని టోలీ తినిపించేవారంట మమ్మ। 6 ఏళ్ల వయసు కదా అక్కిది। उस समय हमें ज़्यादा समझ में नहीं आता था,
లేకిన్ ఇతనా तो अनुभव होता था कि మమ్మ बहुत महान है देवी है. అంత అర్థమయ్యేది కాదు మాకేమీ ఆ వయసులో. కానీ మమ్మ చాలా మహాన్ దేవి అనేదైతే అనుభవం అయ్యేది. उनको देखकर खुशी होती थी. खुशी కూడా కలిగేది మమ్మని చూసి. मैं चुपचाप बैठकर उनको देखती थी और देखती ही रहूं ये इच्छा होती थी. సైలెంట్‌గా మా అమ్మని చూస్తూనే ఉండాలనిపించేది నాకు. हमें लगता था कि मम्मा बहुत तेजस्वी और ओजस्वी मूरत है. చాలా తేజస్వి మూర్తి అని అనిపించేది మా అమ్మని చూస్తుంటే. మమ్మ की बैठक भी बहुत प्रभावकारी और आकर्षक होती थी. కూర్చునే విధానం కూడా చాలా ఆకర్షణీయంగా ప్రభావకారిగా ఉండేది మమ్మ. मम्मा में परखने की शक्ति बहुत ही दूर से कौन व्यक्ति कैसे पहचान लेती थी. పరిశీలన శక్తి చాలా ఎక్కువ ఉండేది మమ్మలో. దూరం నుండి ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళో గుర్తించేసేవారు, పరిశీలించేవారు మమ్మ అని రుక్మిణీబెన్ తన అనుభవం వినిపించారు. ఇప్పుడు నెక్స్ట్ సుదేశ్ బెహన్, మానస, పంజాబ్. మమ్మ ప్రేరణకి మూర్తి అని చెప్తూ మానస पंजाब की ब्रह्मा कुमारी सुदेश बहन कहती आज से 39 वर्ष पहले सन 1964 में पहली बार अंबाला कैंट में मम्मा से मेरा मिलना हुआ. మానస అనే ఊరు పంజాబ్లో. అక్కడ నుండి బ్రహ్మకుమారి సుదేశ్ బెంజీ చెప్తున్నారు 40 సంవత్సరాల క్రితం 1964లో మొదటిసారి అంబాలా ఊర్లో, అంబాలా క్యాంట్ అనే ఏరియాలో ఉన్న సెంటర్, అక్కడ మా అమ్మతో నేను మొదటిసారి కలుసుకున్నాను. ఉస్ సమయమే 12 సాల్కి థీ, 12 ఏళ్ళ వయసు నాది అప్పుడు. మేరీ లౌకిక్ మాతాజీ క్లాస్ మే జాती थी. మమ్మ అంబాలా చామ్ని आई थी. मैं अपनी माताजी के साथ क्लास में गई थी. వాళ్ళ అమ్మగారు క్లాస్కి వెళ్ళేవారంట. మా అమ్మ వచ్చినప్పుడు నేను మా అమ్మతో కలిసి క్లాస్కి వెళ్ళాను అని చెప్తున్నారు సుదేశ్ బెన్. అంటే మన జర్మనీలో ఉన్న సుదేశ్ బెన్ కాదు, మానస సెంటర్లో ఉన్న సుదేశ్ బెన్, పంజాబ్లో ఉన్న సుదేశ్ బెన్. मम्मा 3 दिन अंबाला में रही. मातेश्वरी जी को जब देखा तो मन नहीं कर रहा था कि मैं वहाँ से वापस घर जाऊँ. 3 రోజులు అంబాలాలోనే ఉన్నారంట మమ్మ. మమ్మని కలిసాక నాకు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఆ రోజు. पर బాల్యకాలం होने के कारण घर जाना ही पड़े. కానీ చిన్నదాన్ని కాబట్టి మరి అమ్మతో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మమ్మ को देख मुझे ऐसी प्रेरणा मिली कि मुझे बनना है तो इन जैसे बनना है. కానీ అప్పుడే నాకు మమ్మని చూడగానే ప్రేరణ కలిగింది, నేను मम्मा लागाने तैयारव्वाली అని. भले ही मम्मा के साथ मुझे रहने का अवसर नहीं मिला, लेकिन उनको देखकर ही मेरा जीवन परिवर्तन हुआ और मुझे अलौकिक जीवन बनाने का दृढ़ संकल्प आया. आज भी उनकी प्रेरणा से ज्ञान मार्ग में आगे बढ़ती जा रही हूँ. మమ్మతో కలిసి ఉండే అవకాశం నాకు దొరకలేదు, కానీ నా జీవితం అయితే పరివర్తన అయిపోయింది. మమ్మతో కలిసాక అలౌకిక జీవితం తయారు చేసుకోవాలని ఒక దృఢ సంకల్పం కలిగింది. ఈరోజు కూడా జ్ఞాన మార్గంలో ఆ ప్రేరణతోనే ముందుకి నడుస్తున్నాను అని చెప్తున్నారు సుదేశ్ బెన్. मम्मा को देखकर मुझे लगा कि ये बहुत अच्छे अच्छे भोजन और ज़्यादा से ज़्यादा भोजन करती होगी. మమ్మ పర్సనాలిటీ చూసి అనిపించిందంట, చాలా మంచి మంచి భోజనం, ఎక్కువ భోజనం తింటారేమో ఈమె అనిపించిందంట సుదేశ్ బెన్కి. जब एक दिन मैंने अपने लौकिक माँ के साथ मातेश्वरी जी को भोजन करते हुए देखा तो मैं अवाक रह गई. ఒకసారి మా అమ్మతో సెంటర్కి వెళ్ళాను, అక్కడ మా అమ్మ భోజనం చేస్తూ చూశాను, నేను ఆశ్చర్యపోయాను. क्योंकि मम्मा एकदम साधारण भोजन स्वीकार कर रहे थे. ఎందుకంటే సింపుల్ భోజనం తినేవారంట మమ్మ. जो उबाला हुआ और बिना नमक मिर्च मसाले वाला था, बिना मसाला वाला था. वे बहुत थोड़ा ही भोजन स्वीकार करती थी. मुझे अनुभव हुआ कि उनकी तंदुरुस्ती का मूल कारण था ईश्वरीय नशा और योग बल. ఆ భోజనంలో ఏముందంటే ఉడకపెట్టిన వస్తువులు, ఉప్పు కారము లేకుండా, మసాలాలు లేకుండా తక్కువ భోజనం, చాలా తక్కువ తినేవారంట మా అమ్మ. అప్పుడు అనిపించిందంట ఆమె ఆరోగ్యంగా కనబడడానికి కారణం ఈశ్వరీయ నశ మరియు యోగ వలమే, తినేదేమీ లేదు మా అమ్మ అని అనిపించిందంట చూసి. బచ్చోं की सेवा में सदा तत्पर रहने वाली कामधेनु माँ. ఇప్పుడు ఇంకొకరి అనుభవం, పిల్లల సేవలోనే సదా తత్పరత చెందిన కామధేను తల్లిగా ఉండేవారు అని చెప్తూ ब्रह्मा कुमार छोटे लाल भाई जो मधुबन में चाचा जी के नाम से जाने जाते. మధుబన్లో చాచాజీ అనే పేరుతో చోటే లాల్ బాయ్ అని ఉన్నారంట. మన ఈ చిన్న చోటే లాల్ బాయ్ కాదు, ఇంకొకరు.
అతని అనుభవంలో చెప్తున్నారు. सन 1960 जनवरी माह की बात थी. मम्मा कानपुर आई थी. 1960 जनवरीలో మమ్మ कानपुर వచ్చారంట. हम गांव सिवमोई में रहते थे. उस गांव में गीता पाठशाला चलती थी. कानपुर से सिवमो तक आने में बस द्वारा 3 घंटे लगते हैं. మేమైతే సిహ్మో అనే పల్లెటూరులో గీతా పాఠశాల ఉండేది. అక్కడ ఉండేవాళ్ళం. కాన్పూర్ నుండి అక్కడికి 3 గంటలు టైం పడుతుంది బస్సులో వెళ్ళడానికి అని చెప్తున్నారు అన్నయ్య. कुछ भाई सिहमो से निमंत्रण लेकर कानपुर मम्मा के पास गए. मम्मा ने निमंत्रण स्वीकार कर लिया. కొంతమంది ఆ గీతా పాఠశాల నుండి ఆ విలేజ్ నుండి వచ్చి కాన్పూర్లో మమ్మ వచ్చినప్పుడు ఇన్వైట్ చేశారంట. మమ్మ ఆ ఇన్విటేషన్ స్వీకరించి వెళ్ళారంట. वे कानपुर से बस में शाम को निकली, लेकिन कच्ची सड़क होने के कारण और बीच बीच में नहर कटी हुई होने के कारण सीमू पहुंचने में सारी रात लग गई. మమ్మ బస్సులో సాయంత్రం బయలుదేరారంట కాన్పూర్ నుండి. సిహు ఆ ఊరు పేరు శివముయి, అదే ఊరు విలేజ్. అయితే రోడ్డు బాగాలేకపోవడం వల్ల రాత్రంతా పట్టిస్తుందంట బస్సులో మమ్మ చేరడానికి. శుభ ఆకర్ वहाँ पहुँचे. ఉదయం చేరారంట మమ్మ. हमने मम्मा की इंतजार में रात भर बैठकर योग बट्टी की. రాత్రంతా వీళ్ళు యోగ బట్టి చేస్తూ మమ్మ ఎప్పుడు దిగుతారా అని ఎదురు చూస్తూ కూర్చున్నారంట. वहाँ बस में मम्मा अभी सारी रात जागती रही. हमें अनुभव हो रहा था कि मम्मा हमें याद कर रही और शक्ति दे रही हैं. అక్కడ బస్సులో మమ్మ కూడా రాత్రంతా మెలకుగా ఉన్నారు. ఆమె మమ్మ గుర్తు చేసుకొని మాకు శక్తి ఇస్తున్నారని ఇక్కడ యోగంలో కూర్చున్న మాకు అలా అనుభవం అయింది అని చెప్తున్నారు. మమ్మానే గీతా పాఠశాల పहुंचते ही वहाँ की वस्तु स्थिति देखी और सारा काम अपने हाथों से किए. గీతా పాఠశాలలో చేరాక అక్కడ ఏం వస్తువులు ఉన్నాయో చూసుకున్నారు. తన చేత్తో తన పనులన్నీ చేసుకున్నారు. ఆటా మంగవాయా, ఖుద్ రోటీ బనాయి और सब बच्चों को గిట్టి కిలాయి. పిండి తెప్పించారంట. ఆమె చేతులతో ఆమె రొట్టెలు తయారు చేశారు. అందరికీ ఒక్కొక్క ముద్ద తినిపించారు. हमने माँ का असीम प्यार देखा, अनुभव किया और धन्य धन्य हो गए. ఇటువంటి అమితమైన ప్రేమ మమ్మాలో చూసి ధన్యమయ్యాము. जगदम्बा सरस्वती जी ने अपने बारे में रिंचक मात्र सोचे बिगर बच्चों की सेवा की, दुलार दिया. కొంచెం కూడా తన కోసం అని ఆలోచించకుండా పిల్లలకు సేవ చేశారు, పాలన ఇచ్చారు జగదంబ सरस्वती. उसके बाद मम्मा ने चावल मंगाया, साफ़ किया और दोपहर के लिए सारी तैयारी कर ली. తర్వాత బియ్యం తెప్పించారంట మమ్మ. అవి క్లీన్ చేశారంట ఏరి. తర్వాత మధ్యాహ్నానికి అది భోజనం రెడీ చేశారంట. వహా एक ठाकुर की कोठी थी जहाँ मम्मा सबसे मिली. అక్కడ ఒక దేవుడి గది ఉందంట. అక్కడ కూర్చొని అందరితో కలిసారంట. वहाँ 50-60 लोग इकट्ठे हुए थे. उनमें कोई साधु सन्यासी भी थे. वहाँ कुर्सी मेज तो थी नहीं. मम्मा ने घंटों खड़े होकर के प्रवचन दिया. वहाँ सभी लोगों और संतों आदि ने भी पूरा समय खड़े होकर के ज्ञान सुना. ఆ దేవుడు గుడి లాంటిది ఉంది చిన్నది. అక్కడ 50-60 మంది పోగయ్యారంట. సాధు సన్యాసులు కూడా ఉన్నారంట అందులో. అక్కడ కుర్చీ టేబుల్ ఏం లేదంట. నిలబడి ఉపన్యాసం ఇచ్చారంట మమ్మ కొన్ని గంటలు. వినే సాధు సన్యాసులు కూడా పూర్తిగా నిలబడే జ్ఞానం విన్నారంట. उनमें से कई ऐसे लोग भी थे जो हमारे ज्ञान पर टीका टिप्पणी करते थे. वे भी कुछ ना बोलते हुए चुपचाप ध्यान से सुनते रहे. కొంతమంది మనకి అంటే విమర్శించే వాళ్ళు కూడా అందులో ఉన్నారంట. వాళ్ళు కూడా సైలెంట్గా శ్రద్ధగా విన్నారంట మమ్మ మాటలు. जब प्रवचन पूरा हुआ और वे जाने लगे तो हमने उन लोगों से कहा, आपने तो मम्मा से कुछ पूछा नहीं, हमारे से तो आप बहुत कुछ पूछा करते थे. మమ్మ ఈరోజు వచ్చారు కదా, మీరేం ప్రశ్నలు అడగలేనేంటి? ఆ విరోధులందరికీ వాదించే వాళ్ళకి వీళ్ళు అడిగారంట. ఈ అన్నయ్య చోటేలాల్ మీరు ఏమీ ప్రశ్నలు అడగలేదేంటి ఈరోజు? మా ఎదురుగా చాలా ప్రశ్నలు అడిగేవారు అన్నారంట. उन्होंने कहा, हमें आपकी मातेश्वरी जी से पूछने की हिम्मत ही नहीं हुई. ऐसा लग रहा था जैसे हमारा मुंह ही बंद हो गए. इस तरह मम्मा की वाणी शक्तिशाली, सरल और स्पष्ट होती थी. వాళ్ళు అన్నారంట, మాకు ధైర్యం సరిపోలేదు మీ మాతేశ్వరిని ప్రశ్నలు అడగడానికి, మా నోరు బంద్ అయిపోయింది ఆమె మాటలు విని అని అన్నారంట. అలా మమ్మ వాణి శక్తిశాలిగా, సరళంగా, స్పష్టంగా ఉండేది. వినే వాళ్ళకి క్వశ్చన్ వచ్చేది కాదు. उनका सेवा भाव भी बहुत उत्कृष्ट था. मम्मा ने कभी ये नहीं देखा कि ये गांव ही अनपढ़ लोग हैं, जाने में तकलीफ होती है. नहीं, बाबा की सेवा के लिए वे हर समय, दिन हो रात हो, शहर हो गांव हो, सुशिक्षित हो अशिक्षित हो, तैयार रहती थी.
इसलिए उनको सर्व की मनोकामना పూర్ణ करने वाली కామధేను కహా గయా. మమ్మాలో సేవాభావం కూడా చాలా ఉత్కృష్ట స్థాయిలో ఉండేది. ఎప్పుడు మా అమ్మ ఇది చూసేవారు కాదు. ఇది పల్లెటూరా, చదువులేని వాళ్ళా, వెళ్ళడానికి కష్టం ఉంటుందా ప్రయాణానికి, అలాగ ఆలోచించేవారు కాదు. బాబా సేవ చేయడం కోసం ప్రతి సమయంలో, అది పగలైనా రాత్రైనా, అది సిటీ అయినా పల్లెటూరైనా, అక్కడ చదువున్న వాళ్ళున్నా, చదువు రాని వాళ్ళున్నా కూడా ఏ చోటకైనా వెళ్ళడానికి రెడీ అయిపోయేవారంట మా అమ్మ సేవ కోసం. అందుకే సర్వుల మనోకామనలు పూర్తి చేసే కామధేను అని పిలువబడ్డారు మా అమ్మ అని ఆ నేతన అనుభవం వినిపించారు. రేపు ఇంకొంతమంది అనుభవాలు వింటాం మనం. రేపు అవ్యక్త మురళి, చిన్న మురళి ఉంటుంది కదా, ఒక మురళి వింటాము, కొన్ని అనుభవాలు వింటాం. 2 ఉంటాయి రేపు. శనివారానికి ఇవి పూర్తి అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి. जाने क्या थी खूबियाँ माँ तुम्हारे प्यार में, माँ तुम्हारे प्यार में। जाने क्या थी खूबियाँ माँ तुम्हारे प्यार में, माँ तुम्हारे प्यार में। पालना माँ की अमर है आज तक संसार में, आज तक संसार में। जाने क्या थी खूबियाँ बाबा के उस प्यार